గురుగారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి గురుగారు. తొందరగా గర్భం తగ్గించుకోవచ్చు. చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. మగవాళ్ళకి అది చాలా కరెక్ట్. మగవాళ్ళ నేనైతే విషయం అలాగే చెప్తాను. ఎవరైనా నన్ను అడిగితే తొందరగా గర్భం తగ్గించుకోవచ్చులేండి అని చెప్తాను. అంతే కదా, జీవితంలో ఎప్పటెప్పటో బంధాలు కూడా పెరుగుతాయి కదమ్మా. అదే ఎన్నో బంధాన్ని తెగించాలమ్మా. బంధాలు పెరుగుతాయి కదా అని చెప్పేసి బంధంలో ఇరుక్కోపోకూడదు. అది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంతకు ముందైతే వాళ్ళు తినకపోతే బతిమాలి బామలు పెట్టేదాన్ని. ఇప్పుడు అలా కాదు. పెట్టాను, నా బాధ్యత. అది మీరు తింటారో లేదా అది మీ ఇష్టం, అంతే. అక్కడితో అయిపోయింది. అది ఏది పెంచుకోకూడదు. పెంచుకుంటే బాధ వస్తుంది. అది పెంచుకుంటే బాధపడతాం. అది అందుకోసమే ఎప్పుడు కూడా ఆ స్థాయికి రాకూడదు. అది ఎందుకంటే ఒక స్టేజ్ వరకు ఓకే, ఇక తర్వాత దాటిందంటే ఇంకా అది ఆపడం కష్టం. 45-50 ఏళ్ళ తర్వాత వేరే పనులేమి ఉండవు మనకు. 45-50 ఏళ్ళ తర్వాత ఇంకా ఎంతసేపు పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, మా ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగాయా, వేరే వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్స్ జరిగాయా, ఇంకా ఇటువైపే వెళ్ళిపోతే ఇక దేవుడి వైపు కానీ దేశం వైపు కానీ వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ముందే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇది నాకెట్లా తెలిసింది అంటే, నేను ఇండియాకు వచ్చిన కొత్త లోపల మా అన్నయ్య వాళ్ళ పినమామ గారు ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండేవారు అనమాట. ఏదో టాపిక్ వచ్చినప్పుడు నేను అప్పుడే ఇండియాకు వచ్చాను. వచ్చినప్పుడు అన్నాను, హిందూ సంస్థలు ఇంకా అనుకున్నంత బాగా పనిచేయడం లేదు కదండి అన్నాను. అంటే ఆయన ఆర్ఎస్ఎస్ అని తెలిసి. అప్పుడు ఆయన కాదని చెప్పేసి ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అవన్నీ చెప్పారు. చెప్పి ఎంత అపోజిషన్ ఉంది, గవర్నమెంట్ నుంచి ఎంత అపోజిషన్ ఉంది, మన జనాల దగ్గర నుంచి అపోజిషన్ ఎంత ఉంది, ఎవరు మన ధర్మాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నీ చెప్పుకుంటూ, మనకు ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లోపల జమ్మూ కాశ్మీర్ లోపల మనకు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది అనమాట. ఆ అమర్నాథ్ యాత్రకి మనకు టెంపరరీ టాయిలెట్స్ అంటారు. అంటే టెంపరరీ టాయిలెట్స్ అంటే కనీసం అంటే అసలు ముందు ఇదిగా అవి కూడా ఎలో చేయడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అలాంటి ప్లేసులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. అంటే అలాంటి స్థాయి నుంచి మరి మనము మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాధించుకుని రావడం అంటే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వీటి లోపల చాలా అంటే ఎంతోమంది త్యాగం చేస్తే తప్ప ఇది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు లక్కీగా 1.5 కోటి మంది వాలంటీర్స్ ఉన్నారు ఆర్ఎస్ఎస్లో. 100 సంవత్సరాలలో ఒక ఆర్గనైజేషన్ బ్రేక్ అవ్వకుండా ముక్కలు ముక్కలు కాకుండా నడవడం అనేది ఇదే గొప్ప. 100 సంవత్సరాలు ఒక ఆర్గనైజేషన్ నడవడం అనేది మాటలు కాదు. అంటే ప్రిన్సిపల్స్ ఎంత గట్టిగా ఉంటే ఇంతవరకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ప్రిన్సిపల్స్ విలువలు అనేవి ఎంత గట్టిగా ఉంటే ఇది మాకు నేర్పించేదంతా కూడా దేశభక్తుల గురించి, మన ధర్మం గురించి, ఇవే మనని మనం ఎలా కాపాడుకోవాలి, మన ధర్మాన్ని ఎలా ఇంతే. అంటే ఎంత బాగుంటుందంటే అసలు మన ధర్మం గురించి వింటున్నా కొద్దీ అబ్బా ఇంత గొప్ప ధర్మమా అని అనిపించేంత గొప్ప విషయాలు చెప్తారు. దేశం ఇంత గొప్ప దేశం కదా, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి జనాలు పారిపోయి మన దేశంకి వచ్చేవారు. ఇప్పుడు ఎలా అయితే మనము అమెరికాకి, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి వెళ్ళిపోతున్నామో, అలాగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒకటే ఒక లక్ష్యం, ఒకటే ఒక గోల్, ఇండియాకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి యూనివర్సిటీస్లో చదువుకోవాలి, అక్కడ వెళ్ళి మనం ఆనందంగా ఉండాలి. అందుకోసమే అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికే వచ్చారు కదా. పోర్చుగీస్ వాడు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఇంగ్లీష్ వాడైతే పని కట్టుకొని ఇండియా ఎక్కడుందో వెతకమని చెప్పి కొలంబస్ను పంపిస్తే వాడు పోయి అమెరికాను కనుక్కున్నాడు. సో మళ్ళీ కనుక్కొని వాడు బ్రిటిష్ వాడు మన దగ్గరికి వచ్చేసరికి ఎంత టైం పట్టిందో. మళ్ళీ ఈ సమయం లోపల తుర్కాళ్ళు 7th సెంచరీ నుంచే స్టార్ట్ వచ్చేసేసి చంపేయాలి. వాళ్ళకి ముందు వాళ్ళ మతంలో ఏంటంటే చంపేయాలి, నమ్మని వాడిని చంపాలి, దొరికిన వాడిని దొరికినట్టుగా చంపేయడం. మన విలువలు వాళ్ళ విలువలు వేరు వేరు. ఇప్పుడు మనం ఏంటంటే అందరిలో ఉన్నది దేవుడే, ఎవరి దేవుడిని పూజిస్తే తప్పేముంది, ఏ దేవుడిని ఎలా పూజించినా కూడా అన్నీ వెళ్ళేది ఒకే పరమాత్మకు అని మనం నమ్ముతాం. కానీ వాళ్ళు అలా నమ్మరు. నువ్వు అల్లాని నమ్మకపోతే నువ్వు కాఫీర్వి, ఇన్ఫిడెల్వి, కాబట్టి నిన్ను చంపేయాలి, కాఫీర్స్ అందరినీ చంపేయాలి. కాబట్టి వాళ్ళకి అది తప్పు కాదు. కాఫీర్ని చంపేయడమే కాదు, వాడి భార్య, వాడి పిల్లలు, వీళ్ళందరినీ కూడా నువ్వు బానిసలుగా తీసుకోవచ్చు, వాడి ఆస్తంతా కూడా నువ్వు తీసుకోవచ్చు. సో చెడు ఎంకరేజ్ చేసేసరికి ఏమైపోయిందంటే ఆ మతం లోపల అందరూ చెడ్డవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరికైనా కూడా నువ్వు చెడ్డగా ఉండొచ్చు అంటే ఏముంది, ఆడవాళ్ళని అనగదొక్కేయాలి, ఆడవాళ్ళని ముందు మంచిగా చెప్పి వినాలి, తర్వాత 2 కొట్టు, తర్వాత దానికి విడాకులు ఇచ్చేయి. వాళ్ళ పుస్తకాలలో రాసింది, ఎలా కొట్టాలో కూడా రాశాడు వాడు. ఏం చెప్తాం ఇంకా, అంత క్రూరంగా వాళ్ళకి మతం అలా ధర్మం చెప్పినప్పుడు మనది వాళ్ళది ఎప్పటికీ కూడా ఒకటయ్యే అవకాశం లేదు. మనము వాళ్ళు కలిసి ఉండడం అనేది ఎప్పటికీ కూడా అది అసంభవం. అది వాళ్ళు కలిసి ఉన్నారు అంటే కేవలము ఏమి చేయలేక కలిసి ఉంటున్నారు, ఇప్పుడు చంపేయలేక కలిసి ఉన్నారు. కానీ ఒక్కరోజు మనం పర్మిషన్ ఇస్తే మొత్తం
ఈ ఇంటింటికి వచ్చి ప్రతి మగవాడిని చంపేస్తారు, ప్రతి పిల్లవాడిని చంపేస్తారు, ఆడపిల్లల్ని బానిసలుగా తీసుకొని అన్ని దేశాలకు పంపించేసుకుంటారు. క్రూరులు కదా వాళ్ళు, వాళ్ళకి సహజంగా వచ్చిన క్రూరత్వం మతంలోనే వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పింది. ఇప్పుడు తుర్క వాళ్ళలో ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పడం అసంభవం, దాదాపుగా అసంభవం. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించేది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఒకసారి, దోమలను చంపితే మనం తప్పనుకుంటామా? అనుకోము. అదేవిధంగా కోళ్ళని కోసి తింటుంటారు జనాలు. తప్ప అంటే ఎందుకు తప్పండి అంటారు. అదేవిధంగా మనం ఎలా అయితే దోమల్ని చంపి తప్పనుకోమో, ఎలా అయితే కోళ్ళని చంపి తప్పనుకోమో, ఎలా అయితే మనం కాక్రోచెస్ని చంపి తప్పనుకోమో, అలాగే వాళ్ళు హిందువులను చంపి తప్పనుకోరు. వాళ్ళందరి ఆస్తి గుంజుకోవడంలో తప్పులేదు. పృథ్వీరాజ్ చౌహాన్ భార్యని వాడు తన లైంగిక బానిసగా చేసుకున్నాడు. జస్ట్ ఇమాజిన్, ఒక రాణి ఆమె ఒకటి దగ్గర బానిసగా, అది కూడా క్రూరంగా, సెక్సెస్ లేవుగా ఉండడం ఎంత దారుణం చెప్పండి. వాడి ఆడపిల్లలు ఉంటే వాళ్ళందరినీ వాడు అరబ్కి పంపించేశాడు బానిసలుగా. జస్ట్ ఇమాజిన్, ఒక రాజు కానీ తను కేవలము 15-16 సార్లు ఒక తుర్కరాజుని క్షమించి వదిలిపెట్టినందుకు, ఒక రాజు మరొక రాజుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయన ఇచ్చినందుకు ఒక్కసారి ఓడిపోగానే ఆయన కళ్ళు పీకేసి ఆయన భార్యని లాగేసుకొని ఆయన పిల్లల్ని అరబ్ కంట్రీస్కి బానిసలుగా పంపించేసి, వాళ్ళ లోపల ఇది మంచితనం, ఇది చెడ్డతనం, ఇదేమి ఉండదు. మీరు పద్మావత్ సినిమా చూశారు కదా, ఆ పద్మావత్ సినిమాలో కూడా జరిగేది అదే. ఇప్పుడు మీరు అక్కడ చూసినట్లయితే అందులోపల కూడా వాడు వీడి భార్యను చూడాలనే కోరిక. సో అంటే ఎంత క్రూరులు అంటే, వాళ్ళు వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా ఎవ్వరూ ఇది చేయలేదు, వాళ్ళు బానిసలుగా ఇంట్లో పడుండాలి అన్నటువంటి భావన. వాడు మాత్రం ఏమన్నా చేయొచ్చు, వాడు మాత్రం ఎవరినైనా ఇది చేయవచ్చు. వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ నేర్పిస్తూ ఉంటారు. నువ్వు ఆడవాళ్ళతో తీయగా మాట్లాడు, మంచిగా మాట్లాడు, అమ్మాయిలందరినీ పాడు చెయ్యి. తర్వాత పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య వీళ్ళని పట్టుకున్నారు, పెళ్ళైన ఆడవాళ్ళని సతాయించడం. పట్టుకొని మెల్లమెల్లగా ఇది చేసి ఫోటోలు వీడియోలు తీసి ఇక అయిపోయింది. వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లక్షల కొద్ది డబ్బు గుంజు. ఏం చెప్తాం, వాళ్ళకి ఎన్ని రకాల చెడు నేర్పియాలో అన్ని రకాల చెడు నేర్పిస్తున్నారు. చంపేయమంటున్నారు, బాంబులు పెట్టమంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరుంటే వాళ్ళని. ఇప్పుడు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ ఏది అంటే ఇస్లాం. వాళ్ళు అత్యంత దారుణంగా, ఇస్లాం వాళ్ళు అత్యంత దారుణంగా అందరినీ చంపేస్తున్నారు, కన్వర్ట్ చేసేస్తున్నారు. మరి నిజంగా మతంలో అంత గొప్పతనం ఉంటే మహమ్మద్ ప్రవక్త 5 ఏళ్ళు తను మతం స్థాపించిన 5 ఏళ్లలో ఒక్కడు జాయిన్ అవ్వలే, తన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు లేరు. మెల్లమెల్లగా అందరినీ చంపుకుంటూ, నువ్వు నా మతంలో జాయిన్ అవుతావా, చంపేయాలా, భయంతో అందరూ జాయిన్ అయిపోయారు. సో అంత క్రూరంగా ఉన్నటువంటి ధర్మం కాబట్టి మరి మనని మనం ఎలా కాపాడుకుంటాం? ఇప్పుడు ఇవాళ అన్నీ బాగున్నాయి, ఇంట్లోపల అన్నీ బాగున్నాయి, ఓకే. రేపు వాడు ఒక్క రోజు తురక వాళ్ళు కనుక 40% దాటారు అంటే అయిపోయి, ఇంకా అసలు మనకి ఇంకా సెక్యులరు థాట్స్ అవి ఏముండవు. నీ టెంపుల్స్ లేవు, నీ ఇంట్లోపల నువ్వు మతం చేసుకోవాల్సింది లేదు. వాళ్ళ ఆ రోజుల లోపల ఔరంగజేబు టైం లోపల జిజియా ట్యాక్స్ బాగా విధించేవాడు. విధిస్తే ఆ జిజియా ట్యాక్స్ ఎవరైతే నేను మతాన్ని ఒప్పుకోను అని అన్నారో వాళ్ళపైన జిజియా ట్యాక్స్. ఆ జిజియా ట్యాక్స్ కట్టడానికి నువ్వు వెళ్తే ఫస్ట్ అక్కడ వెయిట్ చేయాలి, లైన్లో వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత క్లర్క్ ఒకడు వస్తాడు, వచ్చి నోరు తెరువు అంటాడు. నోరు తెరవగానే నోట్ లోపల ఉమ్మేస్తాడు అనమాట. వేసిన తర్వాత అప్పుడు నువ్వు ముందుకెళ్తే వాడు ఒక చెంపదెబ్బ కొడతాడు. ఆ చెంపదెబ్బను కూడా భరించాలి. అవి ఎందుకంటే సైతాన్ అన్నమాట, నీ లోపల రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని వాళ్ళు అలా ఉమ్మేసి కొట్టేసి వాళ్ళు ఇది చేసిన తర్వాత అక్కడి నుంచి నువ్వు వెళ్ళి డబ్బు కట్టి ప్రతి నెల నేను నీ మతం తీసుకున్నందుకు నేను నీకు జిజియా ట్యాక్స్ కడుతున్నాను. ఇప్పటికీ కూడా యూకేలో అక్కడ ఇక్కడ ఇస్లాం మతం బాగా పెరిగింది కదా, వాళ్ళు అదే అంటారు. అవును ఏమైంది, మనం ఏమంటున్నాం, నువ్వు మా మతం నమ్మకపోతే జిజియా ట్యాక్స్ కట్టు అంటున్నారు. జిజియా ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఎవడబ్బా సొమ్మని మా ల్యాండ్లోకి వచ్చావు నువ్వు అంటే వాడేమంటాడు, ఈ ప్రపంచమంతా అల్లాది, నువ్వున్నావు యాక్చువల్గా అల్లా అంటారు. సో వాళ్ళ ఆలోచన పద్ధతి వేరు. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల లోపల కూడా ముస్లిమ్స్ అంటే తుర్క వాళ్ళ లోపల వాళ్ళ లోపల జాతీయతా భావము, ఇది నా దేశం అనే భావం తెప్పించడం అసంభవం. దాని గురించి ఆలోచిస్తే బీపీ రావడమే కానీ వాళ్ళ లోపల జాతీయతా భావం రాదు. వాళ్ళ లోపల మంచి వాళ్ళు ఉండరు అంటే అది ఎక్స్ట్రీమ్లీ రేరు. ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే, ఎంత చదువుకున్న, మొన్న ఏదో ఒక చిన్న కార్టూన్ చూశాను అనమాట. ఆ కార్టూన్ లోపల ఏంటంటే ఒక తుర్కవాడు ఇంకొక మన హిందూ దేవుడు తలకాయ నరుకుతున్నారు. అప్పుడు చదువుకున్న తుర్క వాళ్ళు అక్కడికి వచ్చి చెప్తున్నారు అనమాట, ఇది మా ఇస్లాం మతంలో లేదు, అందరికీ చెప్తున్నాను అంటున్నాడు. అంటే వాడు చెప్పడం ఏంటంటే వీళ్ళేమో దాని మీద షుగర్ కోటింగ్ వేస్తారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఉగ్రవాదులందరికీ కూడా డబ్బు పంపిస్తారు, కానీ వాళ్ళు ఈ చంపే వాళ్ళని ఆపరు.
ఇప్పుడు ఇన్ని రోజులుగా జరుగుతుంది కదా, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎన్ని దేశాల మీద జరుగుతుంది వీళ్ళ పోరాటము? ఒక దేశమా? మన ఇండియాలోన అన్ని దేశాల మీద పోరాటం జరుగుతుంది కదా. అన్ని దేశాల లోపల జనాలని ఎట్లా మీరు డెన్మార్క్, నార్వే, అసలు ఎలాంటి దేశాలు అవి, ఎంత అద్భుతమైన దేశాలు అవి. అక్కడ కూడా ఇస్లాం మతం ఎలా పెరిగిందో చూడండి. అలాంటి దేశాలలో కూడా వెళ్ళిపోయి యూకే అయితే ఇప్పుడు దాదాపుగా అసలు మీకు మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద యూకే లోపల మీకు వాళ్ళు ఆల్రెడీ చేరుకున్నారు. గల్లీ గల్లీకి మీరు మద్రసాలు పెట్టారు. వాళ్ళ క్రూరత్వం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏం చేయలేము అది. ఎనీవే ప్రారంభించుకుందాం. అంటే ఏమి చేయలేము. హిందువులందరూ తెలుసుకోనుండి జాగ్రత్త పడితే ఏమవుతుంది, ఇంకొక 30 ఏళ్ళు వాళ్ళు మనల్ని ఎదుర్కోలేరు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు చంపుతారు. ఇప్పుడు అల్టిమేట్లీ ఏమవుతుందంటే నిరంతరము రైలు పట్టాల మీద వెళ్తూ ఉంటుంది, రైలు తప్పుతుంది, మళ్ళీ దాన్ని పట్టాల మీద పెట్టాలి, మళ్ళీ తప్పుతుంది, పట్టాల మీద పెట్టాలి. వాళ్ళు మారే ప్రసక్తి లేదు. ఉన్నంత వరకు మనని మనము కాపాడుకోవడము మాత్రమే మార్గం. కాపాడుకోకపోతే రేపు అవ్వాల్సింది వాళ్ళు అవుతుంది. మరి రేపు అవుతుందా? మన పిల్లలు వాళ్ళు కాపాడుకుంటే రేపు కూడా అవ్వదు, ఎల్లుండి అవుతుంది. ఎల్లుండి అవుతుందా? కాపాడుకుంటే ఆవులు ఎల్లుండి అవుతుంది. కానీ అవుతుందా? అయి తీరుతుంది. వాళ్ళు ప్రతి దేశాన్ని మార్చారు. ఆఫ్రికాలో ఒక్క దేశాన్ని మిగల్చకుండా మార్చేశారు. యూరోప్ లోపల స్టార్టింగ్ లోపల వాళ్ళు మార్చలేకపోయారు. ఎందుకంటే అప్పటికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అది వచ్చింది, జనాలకు ఫుడ్ అవసరమైంది, ఉద్యోగాలు దొరకక అందరూ దాని మీద ఫోకస్ చేసి యూరోప్ వాళ్ళు ఎక్కువ మంది కన్వర్ట్ కాలేదు. ఇప్పుడు యూరోప్ లోపల కూడా కన్వర్షన్స్ భయంకరంగా అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ మతము బాగా పెరిగింది. వద్దురా ఓకే బాగా పెరిగింది. మన గవర్నమెంట్ ఏం చేయలేదా? అంటే గవర్నమెంట్ ఏమీ చేయలేదంటే మనది సెక్యులర్ చేసేసారు కదా. ఇందిరాగాంధీ మన దేశం లోపల అంబేద్కర్ పెట్టినప్పుడు సెక్యులర్ అనేది లేదు మనది. అదేంటంటే మనది హిందూ ధర్మమే ఉంది. అయితే సెక్యులర్ అనే పదాన్ని ఎమర్జెన్సీ అని 1977 లోపల 75 లోపల ఆవిడ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎందుకంటే ఆవిడ ఎన్నిక చెల్లదు అని చెప్పేసి అలహాబాద్ కోర్టు జగన్మోహన్ గారు తీర్పిచ్చారనమాట. తీర్పు ఇవ్వగానే ఆవిడకి అప్పుడు ఏం చేయాలో తెలియక వెంటనే ఆవిడ రాజనారాయణ మీద అనుకుంటా ఓడిపోయినట్టుగా, అంటే గెలిచినది ఎన్నిక చెల్లదు అని చెప్పి అప్పుడు ఆవిడ ఎమర్జెన్సీ పెట్టేశారు. ఆ 2 ఏళ్ళ లోపల అత్యంత క్రూరంగా దేశం లోపల అన్ని రకాల ఇవి చేసేసేయడము. ఆ టైంలో రాజ్యాంగాన్ని తను మార్చేసి దీంట్లో అన్నమాట పెట్టేసి ఏకపక్ష నిర్ణయం ద్వారా రాజ్యాంగాన్ని మార్చి సెక్యులర్ అనేది పెట్టేశారు. ఇప్పుడు దాన్ని తీయలేరు. ఇప్పుడు ఒకసారి మీరు పెడితే అది తీయడం అనేది అసంభవం కదా. సో అలా జరిగింది. దురదృష్టం. నెహ్రూ ఫ్యామిలీ అన్ని చెత్త పనులు చేశారు సార్. నెహ్రూ ఫ్యామిలీ అంటే అట్లా అని కాదు, ఏదో చేస్తానే ఉన్నారు. వాళ్ళ గురించి అని వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడే ఫ్యామిలీ సార్ అది. ఆయన కూడా అలాగే చేశారు. ఆ తర్వాత డాటర్ని అలాగే చేశారు. మరి అది దాని తర్వాతే ఆవిడ ఫెయిమ్ ని పోగొట్టుకున్నాడు కదా. అదే అంటే కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్చువల్గా ఏంటంటే 1947 తర్వాత మన దేశం లోపల ఖచ్చితమైన మార్పులు వచ్చేవి. ఇప్పుడు మన దేశాన్ని అగ్గితోని కడిగినా సరే మార్పులు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మోడీ గారే 10 ఏళ్లలో కొంత మార్పు తీసుకురాగలిగారు. ఇంకా మోడీ గారి తర్వాత తెలియదు మరి ఎవరు వస్తారో, దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి చేస్తే తప్ప. దేశం లోపల మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ ప్రాబ్లమే. మీరు గవర్నమెంట్ ఆఫీసులు చూడండి, అక్కడ ప్రాబ్లము. పోలీసుది చూడండి, అక్కడ ప్రాబ్లము. ఆశ్రమాలు అవి చూడండి. మీరు ఆశ్రమం సీరియల్ ఎంతమంది చూసారండి? ఆశ్రమం సీరియల్ ఎవరన్నా చూసారా? ఏక బదనామ ఆశ్రమం అని చెప్పేసి ప్రైమ్ లోపల వస్తుంది, చూసారా? అందరూ తప్పకుండా చూడండి. నేనేమంటున్నానంటే అదేదో చెప్పడానికి కాదు మీకు, నేను చెప్పడం కంటే కూడా ప్రతి ఒక్కరూ చూడండి. అది చూస్తే ఎంత దారుణంగా నడుస్తుందో మీకు తెలుస్తుంది. అంటే పోలీసులు కానీ, పొలిటీషియన్స్ కానీ, పోలీసులకు తప్ప పోలీసులకు ప్రమోషన్స్ అవి రావాలి కాబట్టి పోలీసులు ఊరుకుంటారు. పొలిటీషియన్స్ తప్ప వాళ్ళకు ఓట్లు రావాలి, డబ్బులు కావాలి, వాళ్ళు తప్పులు చేస్తారు. మరి ఈ సాధువుల దగ్గర ఉన్నటువంటి జనాలందరిది తప్ప మరి వాళ్ళకు కూడా ఏదో రకంగా పోషణ జరగాలి, గుర్తింపు రావాలి, వాళ్ళు తప్పులు చేస్తుంటారు. మరి మనుషులు మనలాంటి వాళ్ళ తప్ప, మనలాంటి వాళ్ళ తప్పు ఏంటి? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన కోరికలు వెళ్ళబుచ్చుకుంటాము, ఏదో ఒక ఆశ్రమానికి అటెండ్ అవుతాము, దత్తపీఠంకి వెళ్తాము, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి వెళ్తాము, డేరా బాబా దగ్గరికి వెళ్తాము, ఆశారాం బాబు దగ్గరికి వెళ్తాము. వీళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి ఏం చేస్తారు? డ్రగ్స్ పెడతారు.
ఇప్పుడు మీకు ఆశ్రమాలలో మీకు తెలియకుండా ఏం చేస్తారు, వాళ్ళు డ్రగ్ పెడతారు, కొద్దిగా లైట్ డోస్ లోపల డ్రగ్ ఇస్తారు. ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు అది తెలుసు కదా, కల్కి భగవాన్ని చూసే ఉంటారు కదా అందరూ. డ్రగ్ పెడతారు, డ్రగ్ ఇచ్చగానే మీకు తెలియదు అందులో డ్రగ్ ఉన్నట్టుగా, కొద్ది భాగము డ్రగ్ ఉంటుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మీరు ఎడిక్షన్ అవుతారు. ఎడిక్షన్ అయ్యి వాళ్ళు ఎలా చెప్తే అలా వాళ్ళ బ్రెయిన్ వాష్కి మీరు ఉండిపోతారు. ఉండిపోయి నేను ఒక ఆశ్రమానికే ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది, మీరు రాముడిని తిడితే కృష్ణుడిని తిడితే మీకు కోపం రాదు, మీ స్వామీజీని తిడితే మీరు వచ్చేసి అవతల వాడిని నరికేయడానికి కూడా సిద్ధమవుతారు. అలాగే మన హిందూ మతం ఏమైపోయిందంటే గ్రూపులుగా అయిపోయింది. ఎవ్వరు వీళ్ళందరూ కలిసి ఉండరు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయినా, తర్వాత సద్గురువు ఉన్న గ్రూపు, మన దత్తపీఠంలో ఉన్న గ్రూపు, వీళ్ళ దగ్గర ఎంత సంపద ఉందంటే 10 దేశాలు కొనుక్కోవచ్చు, వాళ్ళు 10-20 దేశాలు కొనుక్కోవచ్చు, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది. కానీ వాళ్ళందరూ కలిసి పని చేస్తారా? చేయరు. అందరం కలిసి ఓకే మనది హిందూ మతం కదా, అందరం కలిసి మన ధర్మం కోసం ఏమీ లేదు, నువ్వు డబ్బిచ్చి. అందుకోసమే నేను ఏమంటానంటే, మనది చిన్న గ్రూప్ కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పబ్లిక్ ఫోరమ్స్లో ఇవి మాట్లాడగలమా? ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి మరి ఏముంది అంటే, ఏదో కొన్ని సంస్థలు, ఆ హిందూ సంస్థలలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, బిహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, కొంతమంది మళ్ళీ బీజేపీకి వచ్చేసరికి, మళ్ళీ బీజేపీలో ఒక 50% బాగుంటారు, 50% బాగుంటారు. అక్కడ కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు బిహెచ్పి దగ్గర, ఆర్ఎస్ఎస్లో, బజరంగ్ దళ్లో, శివసేనలో ఇట్లాంటి వాటిలో ఉన్న ప్యూరిటీ మీకు బీజేపీలో 100% ఉండదు. ఇప్పుడు వేరే పార్టీలలో 0% ప్యూరిటీ అయితే బీజేపీలో 40% ప్యూరిటీ ఉందని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీలో 100% మంది మంచి వాళ్ళు అని చెప్పడానికి కూడా చెప్పలేము. మన కళ్ళ ముందే ఎంతోమంది బీజేపీ నాయకులు చెడ్డ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న వాళ్ళలో కనీసం అది కొంతవరకు బెటర్. ఆ బీజేపీ నాయకులలో కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళైతే కొంతవరకు సిస్టమేటిక్ ఉంటారు, దేశభక్తి ఉంటుంది, తన్ మన్ ధన్ అని చెప్పేసి అంటారు కదా, అలా వచ్చిన వాళ్ళు ఉంటారు. మనమేమీ చేయలేము, దీని అంతటికీ కూడా మనము చేయగలిగేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, ధర్మం గురించి మనం ఎంతసేపు కూడా నా ఇల్లు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, అందరికీ బాగుండాలి. కానీ ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయంటే, ఫస్ట్ దేశం బాగున్నప్పుడే ఇవన్నీ బాగుంటాయి. దేశం కొలాప్స్ అయితే లాభం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ లోపల ఒకప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్ ఉండేవాళ్ళు, ప్రొఫెసర్స్, గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ నడుస్తున్నాయా? దేశమే కొలాప్స్ అయిన తర్వాత అవన్నీ నడుస్తాయా? ఒక సినిమా వచ్చింది, ఇది ఎస్కేప్ ఫ్రమ్ తాలిబాన్ అని చెప్పేసి, ఈమెది మనీషా కొయిరాలా సినిమా. ఆ సినిమా లోపల వాడు ఇక్కడ మన బెంగాలీ అమ్మాయి అన్నమాట, ఇది నిజంగా జరిగిన కథ. వాడు ఆ అమ్మాయిని మెల్లమెల్లగా మంచి మాటల్లో పెట్టి ప్రేమించానని చెప్పేసి అమ్మాయిని తీసుకొని వీళ్ళ అమ్మా నాన్నల కోరికలకు ఎగెనిస్ట్గా వాడు ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్ళిపోతాడు. ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్ళాక ఈమె అబ్బో ఎంతో హ్యాపీగా ఉన్నాను అనుకుని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిన తర్వాత తెలిసేది ఏంటంటే, పాడుబడిన ఇల్లు, ఎక్కడ చూసినా కూడా కొలాప్స్ అయిపోయినటువంటివి, ఆ ప్రాంతం లోపల ఇది వెళ్తుంది. వెళ్ళి అబ్బా పోన్లే నా భర్తనే అని మంచి పాటలు కూడా పట్టుకుంటారు అన్నమాట. ఓ జానే జా తోహఫా మిలా తుఝసా ముఝ్ ఔర్ మాంగే క్యా ఔర్ హమ్ అపుని ఖుదా సే. ఓ అసలు ఆ పాట వింటే ఇక నీలాంటి తోఫా నాకు గిఫ్ట్ నాకు దొరకలేదు, అసలు నిన్ను ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి నేను ఏం చేసినా తప్పులేదు, నీతోనే నా జీవితము, ఇట్లా ఉంటుందన్నమాట పాట. తర్వాత మెల్లగా ఆమెకి ఏం తెలుస్తుందంటే, ప్రతిరోజు వీళ్ళ భర్త ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు రాత్రి. ఏమైందా అని ఒకరోజు పట్టుకుంటే వాడికి ఆల్రెడీ పెళ్ళి ఉంటుందన్నమాట. ఇది 2వ పెళ్ళామో 3వ పెళ్ళామో అది తెలిసేసరికి, ఒక్క నిమిషం ఈ ఛార్జ్కి పెడుతున్నా. సో అది తెలుస్తుంది, తెలిసాక ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. ఇంతలోకి ఒక కొడుకు కూడా పుడతాడు. తెలుసండి బాబు, తెలుసండి సో అది తెలుసు. పాపం ఆమెకి అక్కడి నుంచి తప్పించుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. పాపం ఎన్నో కష్టాలు పడి చివరికి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోగలుగుతుంది. ఇప్పుడు కేరళ స్టోరీస్ తీసుకున్నట్లయితే, కేరళ స్టోరీస్ లోపల ఒక్క మాట కూడా అబద్ధం కాదు. కేరళ స్టోరీ 2 చూసారండి అందరూ? కేరళ స్టోరీ 2 లోపల మీకు ఎందులో వస్తుంది, G5లో వస్తుంది అనుకుంటాను. May 7th నుంచో ఎప్పటి నుంచో ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఓకే, ఆడపిల్లలకి తప్పకుండా చూపించాలి. ఆడపిల్లలకు నేనేమంటున్నాను, మీరు వేరే వాళ్ళని కాపాడడం ముందు పక్కన పెట్టండి, మీ సొంత పిల్లల్ని కాపాడుకోండి, ఆడపిల్లల్ని కాపాడుకోండి. ఎందుకంటే అత్యంత క్రూరంగా జరుగుతున్నాయి బయట. మనం కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఇది, మొన్న మీ అందరికీ తెలుసు కదా, మొన్న 3 నెలల కింద హోలీ లోపల ఒక ఆమె మీద రంగులు పడ్డాయి అని చెప్పేసి, ఆ రంగులు వేసిన వాడిని ముస్లిమ్స్ అందరూ వచ్చి చంపేశారు నడి రోడ్డు మీద. ఎవరు, ఏ హిందూ సంఘాలు మాట్లాడాయి చెప్పండి? అసలు ఏడుపు వచ్చింది బాబు, అసలు చూసాను సార్ మీకు చెప్పాక. జస్ట్ ఎంత క్రూరం, జస్ట్
హోలీ రంగులు పడ్డాయి అని చెప్పేసి వచ్చి చంపేశారు. నువ్వు కూడా చూసారు ఎంత దారుణం, నీళ్ళే అది కూడా కాదు అందులో. ఎంత క్రూరంగా అంటే మనము ఇంకా ఇవి జరగడం లేదు, నా దాకా రాలేదు అని చెప్పేసి అనుకుంటాం. నా దాకా రాలేదు అని అనుకున్నంత లోపల మన ఇంటి మీదకి వస్తుంది, అప్పుడెవరు రారు. అప్పుడు అంటారనమాట, ఎక్కడున్నారండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఎక్కడున్నారండి బీజేపీ వాళ్ళు, ఎక్కడున్నారు బజరంగ దళ్ళు అంటారు. ఎందుకు వస్తారు? అంతెందుకు మీకు 1992లో అది జరిగింది కదా, ఇది బాబ్రీ మసీద్ది, అక్టోబర్ 6th. ఆ రోజునాడు మొత్తం తురక వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్న హిందూ దేవాలయాలను కొలుగొట్టేశారు అన్నీ. మొత్తం మీద మీకు బంగ్లాదేశ్ లోపల అయితే అసలు అప్పటి వరకు మనవి వేల టెంపుల్స్ ఉండేవి, ఆ వేల టెంపుల్స్ని కూలగొట్టేశారు బంగ్లాదేశ్. పాకిస్తాన్లో సరే మొదటి నుంచే కూలగొడుతున్నారు కాబట్టి పాపం వాళ్ళకి టాస్క్ చిన్నదైంది, హిందువులను చంపేశారు, మిగతా వాళ్ళని హిందువులను చంపేశారు. మిగిలిన 100 టెంపుల్స్ ఉంటే దాన్ని 10 టెంపుల్స్కి కన్వర్ట్ చేసి పడేశారు. బంగ్లాదేశ్లో అట్లా కాదు, 1000 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 1000 టెంపుల్స్ని అన్నిటిని కూలగొట్టుకుంటూ రావడము, హిందువుల మీద అటాక్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఆవిడ అక్కడ లోకల్గా ఒక ఆవిడ పాపము తస్లిమా నజరీన్ అని చెప్పేసి ఆవిడ ఒక నవల రాశారు, లజ్జా అని. అది లజ్జా అంటే లొజ్జా అంటారు వాళ్ళు, భూత పదాలు ఉన్నాయి అనుకోవద్దు. లజ్జా అంటే సిగ్గుపడడం, అయితే దాన్ని బెంగాలీలో లొజ్జా అంటారు. వాళ్ళకి ఆ అన్నారు, వాళ్ళు ఓ అంటారు, ఏక్ దొయ్ అట్లా. వాళ్ళకి నేను చెప్తాను అనమాట, మా వైఫ్తో అంటూ ఉంటాను అప్పుడైనా, హిందీ వచ్చిన వాడు నోరు వంకర పెట్టేసి మాట్లాడితే అది బెంగాలీ అని చెప్పి చెప్తూ ఉంటాను అన్నమాట. సో అట్లా వైఫ్ కోపం కూడా వస్తూ ఉంటుంది, ఏం చేస్తుంది, జుట్టు బీకుతుంది అంతే కదా, ఆల్రెడీ జుట్టు బీకిచ్చేసుకున్నా. సో అట్లాగా అక్కడ వాడు లొజ్జా నవల రాసింది, ఆమె రాస్తే ఆమెను దేశ బహిష్కారం చేసేసారు. ఆవిడ వచ్చేసి అప్పటి నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలోనే ఉన్నారు. ఆవిడ మన హైదరాబాద్ లోపల వస్తే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళందరూ స్టేజ్ మీదకి వెళ్ళి ఆవిడని కొట్టడానికి సిద్ధపడ్డారు. సో అంత దారుణమైనటువంటి ఇదన్నమాట. ఆవిడ ఇప్పటికీ కూడా పాపం ఇక్కడ గడుపుతూ ఉంది, మన దగ్గరే గడుపుతూ ఉంది పాపం, రోజులు వెళ్ళబుచ్చపోవడానికి. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని ఆలయాలను కూలగొట్టేశారు, లెక్కలేనంత మంది హిందువులని, వేల మంది, లక్షల మందిని చంపేశారు. ప్రపంచంలో హయ్యెస్ట్ చనిపోయినటువంటి వాళ్ళు హిందువులే. వాళ్ళు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ రేంజ్ అని ఉందన్నమాట. హిందూ కుష్ రేంజ్ అంటే ఏంటంటే హిందువులను చంపగా వాళ్ళు కట్టిన ఇదన్నమాట, దానికి విజయంగా ఆ పర్వతాలని హిందూ కుష్ రేంజ్ అంటారు. సో అట్లాగా మనకు హిందువులని అత్యంత దారుణంగా చంపిన వాళ్ళు. మనం చెప్పే కదా ఈ దర్గాలు అవి ఇవి వాళ్ళు పెట్టుకుంటారు కదా పేర్లు, ఆ పేర్ల లోపల వాడు ఎంతమందిని చంపాడు అనేది దానికి అక్కడ సహస్ర ఇది ఉంటుంది కదా, మనం సహస్ర శత అన్నట్టుగా వాళ్ళకి కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. హజ్రతు, ఎన్ని హజ్రతు, ఎంతమందిని చంపావు హిందువులు అనేది. అట్లాగే ఇప్పుడు మనం అందరం అజ్మీర్ దర్గాకి వెళ్తాం కదా, అమితాబ్ బచ్చన్ అజ్మీర్ దర్గాకి వెళ్తుంటాడు కదా, అలాంటి పాపాత్ముడు. సో వాడు పరమ పాపాత్ముడు, బ్రాహ్మణ్ పుట్టినటువంటి ఒక దుర్మార్గుడు. సో వాడు అజ్మీర్ దర్గాకి వెళ్తూ ఉంటాడు, వెళ్ళి అజ్మీర్ దర్గాకి వెళ్ళి అక్కడ అన్ని చాదర్లు అవి ఇవి కప్పుతూ ఉంటాడు తన పిల్లల్ని. ఆ అజ్మీర్ దర్గా కట్టినవాడు కిస్తీ ఎవడైతే ఉన్నాడో వాడు వేలాది మంది, లక్షలాది మంది హిందువులను చంపేసేసాడు. ఎవడు చంపలేదు. బాబరు, ఇప్పుడు మనం బాబ్రీ మసీద్ అంటాం కదా, బాబర్ ఏంటి అనుకుంటున్నారు, వాడు బాబరు ప్రతిరోజు వాయిస్ బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇంకా అలాగే ఉందా? బ్రేక్ ఇంకా ఉందా? హలో, ఇంకా వాయిస్ వినిపించట్లేదా? ఇంకా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు మాట్లాడండి సార్, ఇప్పుడు మాట్లాడండి తెలుస్తుంది. అదే మాట్లాడుతున్నా కానీ వినిపిస్తుందా, ఏమన్నా ఉందా, ఎట్లా ఉంది ఇప్పుడు? హలో 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 హలో
వినిపిస్తుందా అలాగే ఉందా? సార్ ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. అంటే బాగానే వినిపిస్తుందా లేక మళ్ళీ బ్రేక్ అవుతున్నట్టుగా ఉందా? చాలా మంది వెళ్ళిపోయారు గ్రూప్లోంచి ఆల్రెడీ. వినిపిస్తుంది కానీ వీడియో సరిగా వీడియో కనిపించడం లేదా? మాట వినిపిస్తుంది. ఇప్పుడు వీడియో కనిపిస్తుందా? వీడియో ఆఫ్ చేసి ఆన్ చేశాను. హలో హలో ఇప్పుడు అలాగే ఉందా? ఇంకా వినిపిస్తుందా? బాగుంది సార్. వినపడుతుందండి, వినబడుతుంది. ఇప్పుడు ఓకే సార్. అయితే ఇందాక ఏం చెప్పుకున్నాము? ఆ దర్గాలో వాటి లోపల అని చెప్పుకున్నాం కదా. అమితాబ్ బచ్చన్ వరకు వచ్చారండి. అమితాబ్ బచ్చన్ గురించి అదే అక్కడ వాడు వేలాది మందిని చంపేసిన వాడు, వేలాది మందిని చంపేసే ఇది వింటాడు. అలాంటిది అమితాబ్ బచ్చన్ తన సినిమాల లోపల ఇలా తుర్క వాళ్ళని చాలా గొప్ప వాళ్ళు గాను, వాళ్ళది గ్రీన్ కలర్ది పెట్టుకొని చంపు, నన్ను చంపు, దేవుడు నాతోటి ఉన్నాడు అనుకుంటూ ఇలాంటివన్నీ చేయడము. కాశ్మీర్ని ఎవరు కనిపెట్టారు అంటే కాశ్మీర్ని కనిపెట్టినటువంటిది తుర్కాలు అని చెప్పి చెప్తాడు. కాశ్మీర్ మన దేశం కాదట, కాశ్మీర్ని కనిపెట్టింది తుర్కాలట. ఏం చెప్పగలుగుతాం? బాబర్ ఉంటాడు కదా, బాబరు వినిపిస్తుందా? హలో వినబడుతుంది సార్. వినిపిస్తుంది. వినపడుతుందండి, బాబరు చెప్పండి. బాబరు మన దేశం మీద ఇది ఇబ్రాహిం లోడీని ఊడగొట్టి బాబరు దీనిలోకి వస్తాడు అనమాట. మొఘల్ సామ్రాజ్యం స్థాపిస్తాడు. స్థాపించిన తర్వాత లోడీ సామ్రాజ్యం వెళ్ళిపోయి మొఘల్ సామ్రాజ్యంలో బాబర్ ఏం చేస్తాడంటే హిందువులను చంపడమే టార్గెట్గా పెట్టుకుంటాడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేస్తూ ఉంటాడు. చంపేస్తూ ఉంటే అతను తన పుస్తకంలో రాసుకున్నాడు, బాబర్ నామా అని పుస్తకంలో రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడంటే, ఈ కాఫీర్లను చంపడానికి నాకు చాలా కష్టమవుతుంది. మళ్ళీ కట్ అయ్యింది. ఒక్క నిమిషం గూగుల్లోకి మార్చుకుందాం. అట్లాగా బాబరు బాధపడ్డాడు అన్నమాట. ఒక రోజు ఈ కాఫీర్లని చంపడం ఎంత కష్టమవుతుందంటే నాకు చాలా కష్టంగా ఉంది, వీళ్ళని చంపుతుంటే రక్తం ఎంతగా పొంగిందంటే ప్రతిరోజు నేను డేరా మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన కష్టం ఎంత కష్టంగా ఉందో చూసారా పాపం? ఆయన కష్టం మీరు గుర్తించారా లేదా? ప్రతిరోజు వాళ్ళ రక్తంతో తడిసి, కాఫీర్ల రక్తంతో తడియడం వల్ల ప్రతిరోజు వాడు డేరా మార్చాల్సి వచ్చేదట. ప్రతిరోజు డేరా మార్చాల్సి వచ్చేది. ప్రతిరోజు ఎంత కష్టపడ్డాడు చూడండి వాడు పాపం. వాళ్ళకు ఒకటి అల్లావుద్దీన్ ఖిల్జీ అయితే అసలు వాడు వచ్చినప్పుడు ఇంకా వేరేది లేదు. కనిపించిన ప్రతి వస్తువు తనకు అవసరమైతే తీసుకెళ్ళిపోవాలి. ఆడవాళ్ళు పిల్లలు అయితే బానిసలుగా పట్టుకెళ్ళిపోవాలి. తర్వాత ఏదన్నా పనికిరాని వస్తువు కానీ హిందువులకు పనికి వస్తుంది అంటే దాన్ని తగలబెట్టేయాలి. చక్రలక్ష్మి గారు మ్యూట్లో పెట్టుకోండి. చక్రలక్ష్మి గారు మ్యూట్లో పెట్టుకోండి. సో వాడికి ఇంకెవరో గిన్నెలు తోముతున్నారు. కళ్యాణి కుత్తూరు గారు గిన్నెలు తోమడం ఆపేసి మ్యూట్లో పెట్టుకోండి. సో నేనే మ్యూట్లో పెట్టాను. ఆ విధంగా ఏంటంటే ఇది దురదృష్టం. మనకు ఏంటంటే మన హిందువులు అప్పటికి ఇప్పటికీ కూడా కళ్ళు తెచ్చుకోకపోవడం అనేది దురదృష్టం. కళ్ళ ముందు జరుగుతున్నాయి. వాడి పేరేంటి, గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ కాకుండా గజనీ మహమ్మద్ అని ఒకడు వచ్చాడు. వాడు దండయాత్ర చేస్తున్నప్పుడైతే సోమనాథ ఆలయం లోపల తవ్వినా కొద్ది బంగారము, తవ్వినా కొద్ది రత్నాలు, తవ్వినా కొద్ది ఇది వాడు వచ్చి తవ్వేసి అత్యంత క్రూరంగా బ్రాహ్మిన్స్ అందరినీ చంపేసి, ఉన్న వాళ్ళందరూ ఏంటంటే బ్రాహ్మిన్స్ చూసుకుంటారులే, మంత్రాలు చదువుతారని కొంతమంది, బ్రాహ్మణ ద్వేషంతో కొంతమంది కాపాడలేదు. బ్రాహ్మిన్స్ అందరు నిలబడ్డారు. అందరినీ ఊచకోత కోసి లింగాన్ని ముక్కలు చేసేసి లోపల ఉన్నటువంటి బంగారం అంతా కూడా పట్టుకుపోయాడు గజనీ మహమ్మద్. పట్టుకెళ్ళి అక్కడ ఊరుకోలే, అందరికీ చెప్పుకుంటూ పోయాడు. తైమూర్ అని ఒకడు వచ్చాడు. వాడు అత్యంత క్రూరుడు. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపడము, ఆడవాళ్ళని చంపడము, పిల్లల్ని కూడా చంపేసేవాడు. వాడు అత్యంత క్రూరుడు. ఇప్పటికీ కూడా మనకు ముస్లిమ్స్లో ఏంటంటే వాళ్ళలో ఇంకా కూడా మార్పు రాలేదు అంటే ఏంటంటే వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఇప్పటికీ కూడా గతంలో జరిగినవి ఇవి తప్పు అని అనుకోరు. వాళ్ళు ఏమంటుంటే అలా దండయాత్రలు జరిగాయి, ఏముంది దండయాత్రలే కదా జరిగింది, అప్పట్లో అలాగే ఉండేది అనుకుంటారు. కానీ వాళ్ళు ఈరోజు కూడా అది తప్పనరు. మనకు సాయిఫ్ అలీ ఖాన్ అని చెప్పేసి వాడు
కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నాడు. తెలుసా మీ అందరికీ? సైఫ్ ఖాన్, షర్మిలా ఠాగూర్, మంజూర్ అలీ ఖాన్ కొడుకు అన్నమాట. శర్మిలా ఠాగూర్ కొడుకే కదా సార్. కొడుకు. సో అతను ఏం చేశాడు, ముందు ఒక అమృతా సింగ్ అని ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చేసేసి తర్వాత కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకు పేరు తైమూర్ అని పెట్టుకున్నాడు వాడు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఆ రాక్షసుల పేర్లు పెట్టుకుంటే కానీ వాళ్ళకు మనశ్శాంతి లేదు. వాడు ఏంటంటే అది విజయ గర్వంగా భావిస్తారు వాళ్ళు, విజయ గర్వంగా. మీరు దురంధర్ సినిమా చూసారు కదా? దురంధర్ సినిమా చూసారా అందరూ లేదా? దురంధర్ సినిమా చూసారా? పార్ట్ 1 లోపల వాడు మన 26 నవంబర్లో జరిగిన అటాక్, ఆ అటాక్కి వాళ్ళు అటాక్ అయిపోయి అందరూ తాజ్మహల్ హోటల్ లోపల అందరూ బాధపడుతుంటే వీళ్ళందరూ ఆనందంతో చేతులు పట్టుకొని కూర్చుంటారు. జ్ఞాపకం వచ్చిందా? అందరు కూడా ఆనందంతో చేతులు ఒకళ్ళు చేతులు పట్టుకొని ఇట్లా అందరు చేతులు లేపుతారన్నమాట ఆనందంగా. ఎందుకంటే వాళ్ళకి హిందువులకి ఏది జరిగినా వాళ్ళకి సంతోషం. హిందువులని కాదు, వాళ్ళకి సహజంగా వాళ్ళ మతం నచ్చని వాళ్ళని వాళ్ళ లాగే చేయాలి. ఎక్కడుంటే అక్కడ చంపేయడమే వాళ్ళు. అందుకే ఇజ్రాయిలీస్ అంత ఫోర్స్ఫుల్గా వాళ్ళు వెనక్కి వచ్చి మరీ కొడుతూ ఉంటారు వీళ్ళని. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది లేకుండా చేద్దామని వీళ్ళ ప్లాన్ అన్నమాట. 1945 లోపల మొత్తం ఈ ప్రపంచ యుద్ధం అయిపోయింది. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఫామ్ అయిందన్నమాట. ఫామ్ అవ్వగానే అందరూ ఏం చేశారంటే, మరి ఇప్పటి వరకు 40 లక్షల మంది చచ్చిపోయారు ఇజ్రాయలీసు. యూదులు అంటే జ్యూస్ అంటారు. జ్యూస్ అంటే తాగే జ్యూస్ కాదు, JEWS. ఈ యూదు మతం. ఆ యూదు మతం వాళ్ళని చాలామందిని చంపేశాడు హిట్లరు. మనం ఏం చేయాలి అంటే వీళ్ళకి ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాలి. ఏ ల్యాండ్ ఇవ్వాలి? యూదులు అంటే క్రిస్టియన్స్ కాదండి, యూదులలోంచి క్రిస్టియన్స్ వచ్చారు. యూదులు అనేటటువంటిది మొదటి మతం. ఆ యూదుల మతం లోపల మోజెస్ అనేట ఆయన స్టార్ట్ చేసిన తర్వాత 2000 సంవత్సరాల 3000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు యూదు మతంలో పుట్టి అక్కడి నుంచి క్రిస్టియన్స్ని స్టార్ట్ చేశాడు అన్నమాట. మొన్న చెప్పుకున్నాను, మీరు విన్నట్లేరు. ప్రవచనం సగం వింటున్నారు, సగం వినట్లేదు జనాలు. చెప్పుకుంటలే ఏదో అన్నట్టుగా వింటున్నారు కానీ ఎవ్వరు వినట్లేదు. ముందు యూదులు వచ్చారు, అందులోంచి క్రిస్టియన్స్ వచ్చారు, అందులోంచి ముస్లిమ్స్ వచ్చారు. ఆ ముస్లిమ్స్ యూదు మతంలోంచి క్రిస్టియన్స్ వచ్చారు. యూదులు పాత పుస్తకం ఫాలో అవుతారు, క్రిస్టియన్స్ కొత్త పుస్తకం తీసుకొచ్చారు. ఈ కొత్త పుస్తకం పాత పుస్తకాన్ని కలిపితే బైబిల్ అంటారు. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. ఈ న్యూ టెస్టిమెంట్ రాసింది క్రిస్టియన్స్, ఓల్డ్ టెస్టిమెంట్ వచ్చిందేమో యూదుల దగ్గర నుంచి. ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అయ్యే వాళ్ళని యూదులు అంటారు. కొత్త బుక్ యాడ్ చేశారు, రెండు కలిపితే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. దీన్ని బైబిల్ అంటారు. ఈ బైబిల్ ఏమో క్రిస్టియన్స్ ఫాలో అవుతారు. ఇదైన తర్వాత మళ్ళీ మహమ్మద్ ప్రవక్త వచ్చినప్పుడు ఈ పుస్తకంలో ఉన్న పుస్తకాలు కాకుండా తను మళ్ళీ ఒక 4 పుస్తకాలు యాడ్ చేశాడు. ఖురాను, రివర్బరేషన్స్ ఏవో ఉన్నాయి 4 పుస్తకాలు. నాకు అవన్నీ నోటికి కూడా లేవు, వాటిని పలకడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ పుస్తకాలను రాసి ఈ పుస్తకాలు కూడా ఉన్నాయి, నేనే లాస్ట్ ప్రవక్తని, ఇంకా నా తర్వాత ఎవ్వడు ప్రవక్త రాడు అని చెప్పాడు. వాడేవాడు మధ్యలో చెప్పడానికి మనకు ప్రవక్త రాడు అని చెప్పి, నేనే లాస్ట్ అని చెప్పేశాడు. దానివల్ల ఏమవుతుందంటే ఇక ముస్లిమ్స్ నమ్మరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, రమణ మహర్షి మహానుభావులు ఎంతోమంది పుట్టినటువంటి దేశం ఇది. కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే ఎట్లా వస్తారు, మహమ్మద్ ప్రవక్త లాస్ట్ అయినప్పుడు మళ్ళీ ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళు అంటారు. మనకేమో ప్రవక్తలు వస్తూనే ఉంటారు, మహానుభావులు వస్తూనే ఉంటారు. రమణ మహర్షి రాలేదా, శంకరాచార్య రాలేదా, వివేకానందుడు రాలేదా, రామకృష్ణ పరమహంస రాలేదా, ఎంతోమంది మహానుభావులు వస్తారు. కానీ వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ముస్లిమ్స్ ఏమంటారంటే ఎట్లా వస్తారు, మహమ్మద్ ప్రవక్త చెప్పాడు కదా నేనే లాస్ట్ అని. సో వాళ్ళు అక్కడ ఆగిపోయి అన్నీ కూడా అప్పటికి ఉండాలి. వాళ్ళది షరియా లా అని ఒకటి ఉంటుంది, మన మనుస్మృతిలాగా వాళ్ళకి షరియా లా అని ఒకటి ఉంటుంది. ఆ షరియా లాని ఇంప్లిమెంట్ చేస్తారు, షరియత్ లా. ఆ లా లోపల ఎలా ఉంటే అలాగా ఆడవాళ్ళకి ఎలా విడాకులు ఇవ్వాలి, ఎలా ఆడవాళ్ళని క్రూరంగా హింసించాలి, ఆడవాళ్ళని ఇంట్లోంచి ఎందుకు బయటికి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగం కూడా చేయకూడదు. ఇంకా అంతెందుకు, మొన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ మినిస్టర్ ఒకడు మన భారతదేశంకి వచ్చాడనమాట. ఏదో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో అటెండ్ అవ్వడానికి. అయితే ఆ మీటింగ్ లోపల దాన్ని ఏమంటారు, ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు. చేస్తే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల ఒక్క ఆడవి కూడా ఉండకూడదని చెప్పాడు వాడు. ఆడవాళ్ళు ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పే మతం కాదు మాది, మగవాళ్ళని అడగమనండి, వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్తానని సంతోషంగా జవాబులు చెప్పాడు. కానీ రిపోర్టర్స్ అక్కడ లేనేలేదు. అంత క్రూరమైనటువంటి మతం అది. ఎనీవే, ఇక్కడికి ఆపుకొని మనము మన కిరాతార్జునీయంలోకి వెళ్దాము. ఇక్కడికి ఆపుకుందాము. వాళ్ళ మనుషులు కూడా సార్
ఆ మనుషులు చూస్తే కూడా భయంకరంగా ఉంటారు సార్. చాలా భయం వేస్తారు. ముస్లిమ్స్ ఇంత ఉంటారేమో ఒక్కొక్కరు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తే ఒక భయం, వన్ కైండ్ ఆఫ్ ఫియర్. బట్ సార్ ఈ సృష్టిలోనే నాకు ఆ డౌట్ ఎప్పుడు ఉంది, దేవుడు అన్నవాడు పైనుంచి అన్ని చూస్తున్నాడు, అంత దుర్మార్గుల్ని అలాగా ఈ భూదేవి భరిస్తుంది అన్నది నాకు ఎప్పుడు అంటే కలియుగం కదా, కలియుగము ప్రథమ పాదమే కదా. మీకు ద్వితీయ పాదం, తృతీయ పాదము, చతుర్థ పాదం వచ్చినప్పుడు తుర్కాలు ఎక్కువైపోయి మొత్తం సృష్టిని అంతా నాశనం చేసేస్తారు. తుర్క వాళ్ళు 100% అందులో డౌటే లేదు. వాళ్ళు ప్రపంచాన్ని సర్వనాశనం చేసేదాకా వాళ్ళు వదలరు. ఇప్పుడు క్రిస్టియన్స్లో ఉండేది కొత్త లోపల కొంత క్రూరత్వం అది ఇది ఉండేది. తర్వాత వాళ్ళు ఏమైందంటే క్రిస్టియన్ మతం లోపల బైబిల్ ఉంది కదా, బైబిల్ 100-200 సవరణలకు గురైంది. ఇప్పుడు మేము కూడా అక్కడ బైబిల్ది ట్రైనింగ్ తీసుకున్నాం. అమెరికాలో ఉన్నప్పుడు నేను మా ధర్మపత్ని ట్రైనింగ్ తీసుకున్నాం అన్నమాట. ఎంత బాగా ట్రైనింగ్ తీసుకున్నామంటే మొత్తం బైబిల్, మాథ్యూ, మార్క్, ల్యూక్, జాన్, అన్నీ మేము మొత్తం నోటికి పట్టేశాం. ఆ పట్టిన టైం లోపల అక్కడ చివరి రోజు నాడు వాడు మా వైఫ్కి బొట్టు ఉందన్నమాట. అయితే అడుగుతున్నాడు, అన్ని చాప్టర్స్ అంతా అయిపోయిన తర్వాత అడిగాడు మా వైఫ్ని, నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకుంటావు అని. అంటే హిందువులు బొట్టు పెట్టుకుంటారు అని చెప్పేసి అంటే అదేంటో హిందూ నమ్ముతావా అన్నాడు. అంటే నమ్ముతారు అనగానే వాడికి మొహం ఎర్రబడింది. అంటే ఏమనలేరు కానీ మొహం ఎర్రబడింది అతనికి. జనరల్గా ఏంటంటే ఆయన ఏమనుకున్నాడంటే మా వైఫ్ ట్రూ క్రిస్టియన్ అనుకున్నాడు ఆయన. ఎందుకు అనుకున్నానంటే మేము తీసుకునే క్లాసులలో చాలామంది క్రిస్టియన్స్ కూడా వచ్చేవాళ్ళు క్లాసులు తీసుకోవడం కోసం. ఆ క్లాసులు అటెండ్ అవుతుండేవాళ్ళు. అయితే ఎప్పుడైనా వాళ్ళు ఏదన్నా తప్పు చెప్పి వాళ్ళకి ఈయన ఏదన్నా అడిగి ఇది ప్రశ్న ఎక్కడిది అని అనగానే మా వైఫ్ జవాబు చెప్తుండేది, లూక్ 4:14 అని చెప్పి ఇట్లా చెప్తుండేది అనమాట. చెప్పగానే ఆయన అనుకున్నాడు మా వైఫ్ ట్రూ క్రిస్టియన్ అనుకున్నాడు. సో అట్లాగా మా వైఫ్ చదివినంత క్రిస్టియన్ స్కూల్సే, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ ఇవి జింగిల్ బెల్స్లు ఇవన్నీ. సో దాంతో తనకు ఇంకా నాకంటే ఎక్కువ అర్థమైంది తన క్రిస్టియన్ మతం. కానీ తను ట్రూ హిందూ కదా, మన హిందువులలో ఆత్మాభిమానం అవి ఎక్కువ ఉంటాయి. సో బొట్టు అనేసరికి మరి అట్లా మొత్తం మీద అది అయింది. సో కాబట్టి క్రిస్టియన్స్ కానీ ఏమైందంటే వాళ్ళ మతం లోపల అనేక మార్పులు చేశారు. అవసరాలను బట్టి కూడా మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే రోమన్ క్యాథలిక్ మతం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ధ్వజస్తంభం పెట్టుకుంటున్నారు సార్ వాళ్ళు, ధ్వజస్తంభం మంత్ర పుష్పం కూడా చెప్పుకుంటున్నారు సార్. అవును. క్రిస్టియన్స్ లోపల మార్పులు తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఏ మార్పు అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే క్రిస్టియన్ మతం లోపల మొదట్లో రోమన్ క్యాథలిక్ మతం అని ఉండేది. రోమన్ క్యాథలిక్ మతం అంటే ఏంటంటే మీకు ఈ ఇటలీ దగ్గర ఒక చిన్న సిటీ ఉంది, వ్యాటికన్ సిటీ అని. ఆ వ్యాటికన్ సిటీ అనేది వ్యాటికన్ కంట్రీ అని కూడా అంటారు అన్నమాట. ఆ వ్యాటికన్ కంట్రీలో పోప్ అక్కడ ఉంటాడు. అది రోమన్ క్యాథలిక్ వాళ్ళదన్నమాట. వాళ్ళు ప్యూర్ క్రిస్టియన్స్, క్రైస్ట్ నుంచి వచ్చినటువంటి మొత్తం అని ఇవన్నమాట. అయితే వాళ్ళ చర్చ్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక చర్చ్ని ఫాలో అవ్వాలి. క్రిస్టియన్స్ లోపల 72 రకాల వర్గాలు ఉన్నాయి. అందులోపల వీళ్ళు రోమన్ క్యాథలిక్ వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఆ చర్చ్కి సంబంధీకులు అవుతారన్నమాట. ఈ టైంలో ఏమైంది, ఇంగ్లాండ్ లోపల జార్జ్ 4 ఆయన పేరు మర్చిపోయాను. ఆయనకి ఏమైందంటే రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అయితే క్రిస్టియన్స్ ప్రకారం ఏంటంటే నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. తర్వాత ఇది ఉంటుంది కదా, వ్యభిచారం కూడా ఎలోడ్ కాదన్నమాట క్రిస్టియానిటీ ప్రకారం. సో మరి ఆయనకి ఇటు వ్యభిచారము చేయలేడు, అటు వైఫ్ని వదిలి ఇంకొక ఆమెని పెళ్లి చేసుకోవడానికి కష్టం. అప్పుడు ఏం చేయాలి, ఆయన రోమన్ క్యాథలిక్ చర్చ్కి అడుగుతాడనమాట. ఇంగ్లాండ్ రాజు చర్చ్కి, రోమన్ క్యాథలిక్ చర్చ్కి అడుగుతాడు, మరి నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నా సంగతి ఏంటి అని. వాళ్ళు అంటారు ఒప్పుకోరు అనమాట. అలా కుదరదు, మన ధర్మంలో కుదరదు, మన మతంలో కుదరదు అంటారు. ఈయన ఏం చేయాలో తెలియదు, తను రాజు కదా. తను ఏం చేస్తాడు, ఇంగ్లాండ్ చర్చ్ అని ఒకటి పెట్టుకున్నాడు పెద్దగా. పెట్టుకొని ఆ చర్చ్కి ప్రొటెస్టెంట్స్ అని చెప్పి పెట్టుకున్నాడు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ ప్రొటెస్టెంట్స్. ఆయన బైబిల్ లోపల మార్పులు చేసేసి ఆయన అక్కడి నుంచి రకరకాల డివిజన్స్ వచ్చేసాయి. మళ్ళీ నల్ల వాళ్ళది సెపరేట్ చర్చ్, వీళ్ళది సెపరేట్ చర్చ్, వాళ్ళది సెపరేట్ చర్చ్, అట్లా రకరకాలుగా. తర్వాత ఇప్పుడు భారతదేశం చెప్పుకుందాం. భారతదేశం లోపల చర్చిలు ఏవైతే ఉన్నాయో మీరు వినాలా వేణుగోపాల్ గారు, ఇవన్నీ వింటేనే కదా మీకు తెలిసేది. మన ధర్మం గొప్పతనం తెలియాలి కదా. తెలియాలంటే ముందు వేరే వాళ్ళ ధర్మాలలో ఉన్నవి కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, ఆయన పెళ్లి చేసుకున్నాడు. మొత్తం మీద 72 దీనిగా డివైడ్ అయిపోయినాయి. ప్రొటెస్టెంట్స్ చాలామంది డివైడ్ అయ్యారు. డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంది, ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న కల్చర్ ప్రకారం వాళ్ళు క్రిస్టియన్స్ నడిపించుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా రకరకాల చర్చిలు ఉంటాయి. ఆ రకరకాల చర్చిల లోపల మీకు ఇప్పుడు మన దళిత చర్చిలు వేరు, రెడ్డి చర్చిలు వేరు, బ్రాహ్మణ చర్చిలు వేరు. ఆ చర్చిలలో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి అన్నమాట.
వాళ్ళు వెళ్ళేదానికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళేదానికి వాళ్ళు వెళ్ళరు. అట్లాగా చర్చిలలో కూడా ఇప్పుడు దళిత క్రైస్తవులు అంటారు, వాళ్ళు వెనుకబడిన తరగతుల క్రైస్తవులు అని చెప్పేసి. అట్లా వాళ్ళలో కూడా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అలాగా వాళ్ళు కొంతమంది ధ్వజస్తంభం పెట్టుకుంటారు, కొంతమంది దీపాలు పెడతారు, కొంతమంది యేసు గీత చదువుతారు, కొంతమంది యేసు గాయత్రి మంత్రం చదువుతారు, కొంతమంది దీపాలు వెలిగిస్తారు. కూడా చేసేసుకున్నారు సార్ వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. వీళ్ళ కాదన్న సబ్స్టెన్స్ కదా. లక్ష్మీ గోవిందులూరు గారి వాయిసే బాలేదా, లేక నా వాయిస్ కూడా అలాగే ఉందా? ఇది బాగానే ఉంది కన్వర్టెడ్. ఆవిడది బాలేదు కదా, ఓకే ఓకే. సో ఆ విధంగా సో మొత్తం మీద ఇటు క్రిస్టియన్ మతము, ఇటు చూస్తేనేమో ముస్లిం మతంతో మనకు పడే దెబ్బలు అటుపడుతున్నాయి. లక్కీగా ఏంటంటే ఇక మనకు మిగతా మతాల నుంచి ఎక్కువ లేదు. ఈ మధ్యనే బౌద్ధ మతం స్టార్ట్ చేసింది మన మీద దెబ్బలు కొట్టడం. బౌద్ధ మతం ఎక్కడి నుంచి వచ్చింది? గౌతమ బుద్ధుడు చూసి ఆయన తనకు వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం ఆయన కొన్ని రోజులు తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఆయనకు తెలిసిన విషయాలు ఉన్నాయి. అది కాక సహజంగా హిందువుల నుంచి వచ్చాడు కాబట్టి కొంత ఇవి కొంత అవి అన్నీ కలిపి ఆయన బౌద్ధ ధర్మం తీసుకొచ్చాడు. బౌద్ధ ధర్మం తీసుకొచ్చిన తర్వాత బౌద్ధ ధర్మం చాలా ప్రాచుర్యం చెందింది. ఆ రోజుల్లో ఏమయ్యేదంటే తెలిసి తెలియక హిందువులు బలి ఇచ్చేవాళ్ళు, ఈ జంతువుల బలి అవి ఇవి. దాంతో ఏంటంటే ఈ బలికి వ్యతిరేకంగా ఆయన తనొక ధర్మాన్ని తీసుకొచ్చాడు. ఈయన కంటే కొద్ది ముందు వచ్చినటువంటి మహావీర జైనుడు ఆయన ముందు స్టార్ట్ చేశాడు జైన మతం. పూర్తి స్థాయి అహింస అనేమో వాళ్ళ ధర్మము. తర్వాత బౌద్ధ మతంలోకి వచ్చేసరికి ఏంటంటే నిర్వాణమేమో వాళ్ళ ధర్మము. క్రీస్తు వాళ్ళకు వచ్చేసరికి ప్రేమ. మళ్ళీ ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమో త్యాగం. హిందువులోకి వచ్చేసరికి ఏంటంటే మోక్షం. ఇది ఒక్కొక్క దానికి. వీళ్ళకంటే ముందు ఇంకా ఎపిక్యూరియన్ మతం అని ఉంది, అంటే ఆనందం తప్ప మరి ఏం లేదు. అట్లా వాళ్ళది ఒక్కొక్క మతానికి ఒక్కొక్క కీ ప్రిన్సిపల్ ఉంటుందన్నమాట. ఆ కీ ప్రిన్సిపల్ ప్రకారం మన హిందూ ధర్మంది మోక్షం అనేటటువంటిది మనకు ముఖ్యం. ఆ మోక్షం గురించి తెలుసుకుందామా? ఒక 20 నిమిషాల టైం మిగిలింది, ఓకేనా? సార్ త్యాగం ఏంటి సార్? టైం వేస్ట్ అవుతుంది. అదే ముస్లిం త్యాగం ఏంటి? ఎదుటి వాళ్ళ వేరే వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయమంటారన్నా? వాళ్ళ ప్రాణాలు కూడా చేస్తారు, గురించి వాళ్ళు త్యాగం చేయబోతున్నారు కదా. వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసుకుంటారు, వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు. ఇప్పుడు ఈ సూసైడ్ బాంబర్స్ అనేది విన్నారా మీరు ఎప్పుడైనా? తుర్కాలు రాకముందు కరెక్ట్. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. ఈ జిహాద్ లోపల రకరకాల యుద్ధాలు ఉంటాయి. లవ్ జిహాద్ అంటేనేమో అమ్మాయిలని, మన అమాయకపు అమ్మాయిలని మనం బాగా చదివించి ప్రేమగా పెంచుకున్న అమ్మాయిలని ఎవడో ఆటోవాడు మాయమాటలకు లొంగ తీసుకోవడం, ఇలాంటివన్నీ లవ్ జిహాద్ అంటారు. ల్యాండ్ జిహాద్ అని ఉంది. ల్యాండ్ జిహాద్ అంటే ఏంటంటే మీ ల్యాండ్ని కొట్టేయడం అనేటటువంటిది ఏదైతుందో ల్యాండ్ జిహాద్ అంటారు. ఇట్లా కార్పొరేట్ జిహాద్, మొన్న వచ్చిన దాన్ని కార్పొరేట్ జిహాద్ అంటారు. ఇట్లా రకరకాల జిహాద్లలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి వాళ్ళ ప్రాణాలను ఇచ్చేసేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళకు ట్రైనింగ్లు అయ్యేవన్నీ కూడా అట్లనే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మీ అబ్బాయికి ఎక్కడ వచ్చిందంటే మా అబ్బాయికి ఇన్ఫోసిస్లో వచ్చింది, మా అబ్బాయికి ఎస్బీఐలో వచ్చింది, మా అబ్బాయికి రైల్వేలో వచ్చింది, ఇట్లా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మీరు పాకిస్తాను, ఇరాను, టర్కీ కంట్రీలకు వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మా అబ్బాయికి ఆల్ ఖైదాలో వచ్చిందని అంటాడు, మా అబ్బాయికి హమస్లో వచ్చింది, మా అబ్బాయికి హుతీస్లో వచ్చింది. అట్లా వాళ్ళకి హుతీస్ అనేవాళ్ళు ఉగ్రవాదులు, హెజ్బెల్లా అనేవాళ్ళు ఉగ్రవాదులు, హెచ్ అని ఉన్నారనమాట. ఈ హెచ్ అనే దాన్ని స్పాన్సర్ చేస్తున్న కంట్రీ పేరు ఇరాను. హెజ్బెల్లా అనేటటువంటి ఒక కంట్రీ, హెజ్బెల్లా అనేటటువంటి ఒక మిలిటెంట్ గ్రూపు, హమస్ అని చెప్పేసి పాలస్తీనా లోపల, హుయితీ అని చెప్పేసేమో ఇక్కడ మనకు యమన్ లోపల ఒక ఉగ్రవాదుల గ్రూపు, ఆల్ ఖైదా, లష్కరే తోయిబా. వీళ్ళు చెప్తారు మీ కొడుకు ఎక్కడ వచ్చిందండి అంటే మా కొడుకు లష్కరే తోయిబాలో జాబ్ వచ్చిందండి అని చెప్పుకుంటారు. మీ అబ్బాయికి ఎక్కడ వచ్చిందండి అంటే ఆల్ ఖైదాలో జాబ్ వచ్చింది అని చెప్పుకుంటారు. అట్లా వాళ్ళకి ఏంటంటే జాబ్ రావడం అంటే వాళ్ళకి ఆ మిలిటెంట్ గ్రూప్స్లో రావడమే. మీరు ఆ సినిమా చూస్తారు కదా, అదేం సినిమా? ఆలీది ఒక సినిమా వచ్చింది, దేశముదురు సినిమా లోపల వాడు నా లైఫ్ సీను క్లైమాక్స్ లాగానే ఉంటుంది అని చెప్పేసి అన్ని డబ్బులు తీసుకుంటారు. మర్చిపోయారా? సినిమాలు కూడా చూడరు నా స్టూడెంట్స్ తోటి చాలా కష్టం. చూసారా దేశముదురు సినిమా? అసలు అది అద్భుతం. నేను అది ఎన్నిసార్లు చూసానో. వాడు వెళ్ళిపోయి వాడు జిహాదుల్లో జాయిన్ అవుతాడు, లాస్ట్కి వాళ్ళు 20 hours కొలగొట్టమని చెప్తారు కదా. సో వాళ్ళకి అంతే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే నీకు అసైన్మెంట్ ఇస్తున్నాను అంటే నువ్వు ఇక ప్రాణత్యాగానికి రెడీగా ఉండాలి అని. అప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనది అట్లా కాదు. మనదేంటంటే వసుధైక కుటుంబం. మనది ప్రపంచం అంతా కూడా ఒకటే కుటుంబం. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని యూదులు అంటారు. యూదులని ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో మొత్తం చంపేస్తున్నారు హిట్లర్ మాటలు విని.
ఆ రోజుల్లో హిట్లర్, ముసలిని వీళ్ళ వల్ల మనకు అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది 1939 నుంచి 1945 వరకు. ఆ సమయంలో లక్షలాది మంది యూదులను చంపేశారు. దాన్ని హోలోకాస్ట్ అంటారు. అంటే చాలామందిని చంపేశారు అప్పుడు. ఆ చంపేస్తున్నప్పుడు వాళ్ళు అన్ని దేశాలకు పారిపోయి వస్తే ఏ దేశం కూడా వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ ఆశ్రయం ఇచ్చినటువంటి ఒకే ఒక దేశము భారతదేశం. మన భారతదేశానికి రావడము, ఆ రాజు మనకు గుజరాత్ రాజు వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ రాజు పేరు మీద ఇజ్రాయెల్ లోపల ఇవి ఉన్నాయన్నమాట, రోడ్స్ అవి ఇవి ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక మతం నేను మర్చిపోయాను. వాళ్ళు ట్రేడ్ చేసుకోవడం కోసము మన భూమి మీద దిగారు. దిగగానే మన హిందూ రాజు వచ్చాడు. వాళ్ళు అన్నారు అప్పుడు మాది మేము ప్రేయర్ చేసుకునే టైము అనగానే వాళ్ళ కోసం చక్కటి ప్రేయర్ ప్లేస్ అరేంజ్ చేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ మతం ప్రకారంగా ప్రేయర్ చేసుకుని లోపలికి వచ్చారు. సో హిందూ ధర్మము ప్రతి మతంని కూడా గౌరవిస్తుంది. మన మతాన్ని మనం కాపాడుకుంటూ ప్రతి దాన్ని కూడా మనం కాపాడతాం. ఇప్పటి వరకు మీకు చెప్పినవి మతాల గురించి చాలా చెప్పాను. అంటే చాలా మతాల గురించి కన్సైజ్గా చెప్పాను. ఒక్కొక్క మతం గురించి ఒక్కొక్క క్లాస్ చెప్పచ్చు, అంత ఉంది. అసలు యూదుల మతం చూసుకుంటే ఎంత డీటెయిల్గా చెప్పుకోవచ్చు మనం. అట్లాగా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కొద్ది మంది మిగిలారు అంతే పాపం. షిండ్లర్స్ లిస్ట్ అని ఒక సినిమా వచ్చింది, వీలైన వాళ్ళు ఆ సినిమా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ షిండ్లర్ యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా మిగిలి ఉన్నారనమాట. వీళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా తెలివైన వాళ్ళు. మనం మొన్న చెప్పుకున్నాం కదా, మనము తెలివైన మన ఇండియా తర్వాత ఇది ఏమంటారు ఇజ్రాయెల్ లోపల టాప్ 2 తెలివితేటలు ఉన్న జీన్స్ అన్నమాట. ఈ జీన్స్ ఇండియన్స్, ఇజ్రాయలీస్. అందుకోసం అని చెప్పి మీరు ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీస్ అన్నీ కూడా మీకు ఇజ్రాయలీసే, యూదులే. మీకు తెలిపిన ఏ కంపెనీ అయినా చూసుకోండి, అది ఇజ్రాయెల్ వాళ్ళదే అయి ఉండాలి. అమెరికాని మొత్తం నడిపిస్తున్నది ఇజ్రాయెల్ వాళ్ళే. సో కాబట్టి యూదులు చాలా తెలివైన వాళ్ళు. తర్వాత తెలివైన వాళ్ళు ఆబ్వియస్లీ ఇండియన్స్. ఇప్పుడు ఇండియన్స్ మీద పడి చస్తున్నారు జనాలంతా కూడా. మన జీన్స్ ఏంటి, మనమేంటి, మన గొప్పతనాన్ని గుర్తించడం అన్నిటికంటే గొప్పది. మనం ఎవరమే, మన ధర్మాన్ని, మన యొక్క గొప్పతనాన్ని గుర్తించకపోతే, మనం ఎంత గొప్ప వాళ్ళమో తెలుసుకోకపోతే, మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోకపోతే అదే పెద్ద దురదృష్టకరమైనటువంటిది. ఎనీవే, ఇక్కడికి మనము మతాల యొక్క చిన్న సమాహారం ఏదైతే ఉందో అది ముగించుకుందాం, సరేనా? ఒక 15 నిమిషాలు 20 నిమిషాల పాటు మనము కిరాతార్జునీయం చెప్పుకుందాం, సరేనా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మతాల మీద? వండర్ఫుల్. ఎన్ని విషయాలు చెప్పారండి గురువు గారు. ఓకేనా? ఇంకేం ప్రశ్నలు లేవు కదా? ఆపేస్తాను, రికార్డింగ్ ఆపేసి కొత్త రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకేమన్నా ఉన్నాయా? ఏ సినిమాలు చూడాలో అవి కొద్దిగా మెసేజ్లు పెట్టండి. ఆ సినిమాలన్నీ ఇంకా ఈ ప్రసంగాలు సినిమాలు చూస్తాం సార్. అడగడానికి కూడా మాకు ఏమైనా తెలిస్తే కదా, ఇప్పుడే అన్ని తెలుసుకున్నా అవసరం కూడా సార్. సినిమా లిస్టులు పెట్టియండి. ఇప్పుడు అంత ఇంపార్టెంట్, ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే తెలియదు మాకు. అంటే ఇప్పుడు 10th వరకు సోషల్ నేర్చుకున్నాం, ఏదో ఎగ్జామ్ రాశాను అంతేగాని అది కాదు కదా. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే 4th క్లాస్ దాకా చదువుకున్నారు. చదువుకుని ఏం చేశారు, అమ్మ వాళ్ళతో చెప్పారు, అమ్మ నేను 4th క్లాస్ పాస్ అయ్యానమ్మా, నాకు ఇక పెళ్లి చేసేయి. అమ్మ నాన్న ఏం చేస్తారు పాపం, భయపడి పెళ్లిళ్ళు చేసేసారు. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నదే. నేను చాలా వరకు మనం చిన్నప్పుడు చదువుకున్నది. అంటే వరల్డ్ చెప్పేస్తారు మీరు, రాత్రి బాడీ ఉదయం వరకు తెల్లవాళ్ళకి బాడీ చెప్తారు. ఇక్కడ గురువు గారు అనంతపురం దగ్గర ఒక ఊరు ఉందటండి. అక్కడ ఏదో సముద్రం అని చెప్పిందండి ఆవిడ. అక్కడ 100 గుళ్ళు ఎన్నో 1000 గుళ్ళు ఉన్నాయటండి. అన్ని గుళ్ళు కూడా పాడు చేస్తారటండి అన్ని అనేసి ఒక ఆవిడ అనంతపురం దగ్గర చెప్తుందండి ఆవిడ. మా ఇంటి పక్కన ఒక ఆవిడ. ఓకే ఓకే. అంటే ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేనేమంటానంటే పోయింది చాలా పోగొట్టుకున్నాం, గుర్తుంచుకోండి. పోయింది చాలా పోయింది. మన వేదాలు, మన ధర్మము. అసలు అంటే నేనేమంటున్నానంటే నేను మన మతం గురించి మన వాళ్ళ దగ్గర గొప్ప చెప్పుకోవడం ఎందుకు కదా, ఉన్నమాట చెప్తున్నా. నేను ఈ దేశంలో పుట్టడము, నన్ను నమ్మండి, మీరు కోట్ల జన్మల అదృష్టం, నన్ను నమ్మండి. ఇక నేనేం అనలేను. ఎందుకంటే హిందువులుగా పుట్టడం అనేది ఇంకో 1000 కోట్ల లక్షల కోట్ల జన్మల అదృష్టం. తర్వాత సరైనటువంటి మార్గంలో వెళ్ళాలి అనే కోరిక ఉండడము మరింత అదృష్టం. దీన్ని నాశనం చేసుకోవద్దు. చేజేతులా నాశనం చేసుకుంటామో మన తెలివితేటల్ని, మన నాలెడ్జ్ని అన్నిటినీ చేజేతులా నాశనం చేసుకుంటామో ఒకసారి ఆలోచించండి. దొరికిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్పింది మతాల యొక్క సమాహారం ఏదైతే ఉందో
అది తప్పకుండా వీలైనన్ని సార్లు వినండి. నేను అది రికార్డింగ్ తప్పక పంపిస్తాను. ఓకేనా? సరేనా? వినడం కాదండి, ఆ సినిమాలు అవి చెప్పండి. ఆ సినిమాలు అవి చెప్తే అవి చూస్తాం. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు దాకా సినిమాలు సినిమాలు చూసి నేర్చుకోవాలి చూడడం అంటే మానేశాం. ఈ ఆధ్యాత్మికలోకి వచ్చాక సినిమాలన్నీ వదిలేసాం. వదిలేయండి. నేను చెప్పేవి చూడలేకపోతే వదిలేయండి. ఇప్పుడు అవన్నీ చూసి ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో పడ్డారంటే ఇప్పుడు మళ్ళీ ప్రవచనాలు అటెండ్ అవ్వరు. లేని గోల అదెందుకు? సినిమాలు ఎందుకు లేండి? నేను చెప్పిన మీరు చూసుంటే సరే, చూడలేకపోతే ఇప్పుడు మొదలెట్టకండి. ఇప్పుడు మొదలెడితే ఇంకా ఎప్పటికీ చూడాలి. కొన్ని వేల డాక్యుమెంటరీలు మీకు సినిమాలు చూస్తేనే వచ్చేది కాదు. సినిమాల లోపల ఇన్ఫర్మేషన్ సగం సగమే ఉంటుంది. మీరు డాక్యుమెంటరీలు చూడండి, పుస్తకాలు చదవండి, వరల్డ్ హిస్టరీ ముందు చదవండి. వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ముందు చదువుకొని దాని గురించి తెలుసుకోండి. మన ధర్మం గురించి తెలియాలి అంటే మన దేశం గురించి తెలియాల్సిందే ఖచ్చితంగా. మన దేశం ముందు భౌగోళిక స్వరూపం తెలుసుకోండి, రాజకీయ స్వరూపం తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలి ముందు. తెలుసుకుంటేనే కదా ఎక్కడ ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఆ రోజు రమ్మని చెప్తున్నారు. రోజు కూడా ఉంటది, రండి. 3 రోజులు ఎక్కడికో వెళ్ళాలటండి. 3 రోజులు అక్కడే ఉండాలట అవును మీటింగ్ అది అవును అనేసి వచ్చి 2-3 వచ్చి చెప్పారండి మా ఇంటి దగ్గర. వెళ్ళాలండి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కొన్ని సంస్థలు మాత్రమే మనల్ని కాపాడేవి. ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, ఇవన్నీ కొన్ని. మళ్ళీ ఆడవాళ్ళది దుర్గావాహిని. ఆడవాళ్ళందరికీ కూడా దుర్గావాహిని ఎక్కడెక్కడ ఉందో చూసుకొని అక్కడక్కడికి వెళ్ళండి. మంచిగా నేర్పించండి. మీ పిల్లలకి యుద్ధాలు అవి నేర్పించండి. నేర్పిస్తే వాళ్ళు ఏమవుతుందంటే వినలేదండి, ఆ పేరే వినలేదు సార్. అదే మరి ఎక్కడ ఉందో అదే దురదృష్టం. నేనేమంటున్నానంటే మన దగ్గర ఉన్న అవకాశాలని మనం నాశనం చేసుకుంటున్నాం అంతే. అది మనకు తెలిసినటువంటి వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసుకుంటున్నాం. ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి మన దేశం లోపల. మీకు ఏకాత్మతా స్తోత్రం అని మాదొకటి ఉంటుంది. ఆయన పెద్దన్న గారు బహుశా మీకు అప్పుడప్పుడు చదివిస్తూ ఉంటారు. పంపించారండి, అతను పెట్టారండి. ఆ ఏకాత్మతా స్తోత్రంలో మొత్తం భారతదేశం గురించి ఉంది. ఇంకా అసలు బాగుందండి. డైలీ చెప్తారు సార్. ప్రేయర్ డైలీ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తారు సార్. ఆయన దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. మీరు చక్కగా ఆయనని చేసి నేర్చుకోండి. ఆయన చాలా అంటే నాకు చాలా యోగా గౌరవం. అయితే చాలా బాగా చెప్తారు సార్. యోగా అంటే యోగా ఒక్కటే చేయరండి, అన్ని రకాలు చెప్తారండి అతను. కరెక్ట్. రోజు తప్పకుండా చదువుతాం సార్. 33 శ్లోకాలు చదువుతాము, ఎంవైదిక చదువుతాము. తర్వాత మంచి మాట చెప్తారు వాళ్ళు, మాటలు చెప్తారు. బాగుంటాయి సార్. వండర్ఫుల్. మళ్ళీ మమ్మల్ని మధ్యలో బెదిరిస్తారు సార్. మీకు శ్రీనివాస్ సారే కావాలి, అసలుకి మీకు చెప్తే వినట్లేదు. శ్రీనివాస్ సార్ అయితే నాకు బాగా కరెక్ట్ అని అంటారు సార్. బెదిరిస్తారు సార్. రాత్రి సార్ దగ్గర చెప్పండి, ఈ కాగా నా దగ్గర కాదు అప్పుడు చెప్తారైనా మీకు అప్పుడైతే సంగతి. సార్ కూడా ఎన్ని రోజులు వెళ్తారు సార్. ఇప్పుడు మాకు ఈ వారికి రానన్నారు 10 days. అవునవును, వారికి కూడా ట్రైనింగ్ ఉంది. నాది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. నాది ఎల్లుండి తెలుస్తుంది. ఎల్లుండి ఇంకొకసారి కొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఆ రోజు కూడా అయిపోయిన తర్వాత నాది కన్ఫర్మ్ అవుతుంది. చెప్తా నేను. 30 వెళ్తే మీకు 30 నుంచి క్లాసులు ఉండవు. వెళ్ళకపోతే యథావిధిగా క్లాసులు కొనసాగుతాయి. నేను చెప్తాను. ఎల్లుండి మళ్ళీ కొన్ని ఉన్నాయి. అవన్నీ అయిన తర్వాత మాత్రమే నేను వెళ్ళడానికి. ప్లస్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఆలోచిస్తున్నారు. సో చెప్తా. నేను ఏదైనా అప్డేట్ మీకు 29 నాడు చెప్తాను. సరేనా? ఓకేనా? మరి మీరు వెళ్ళేలాగుంటే పురుష సూక్తం పంపించండి సార్. అది ఇవాళే పంపిస్తాను. పురుష సూక్తం ఇవాళే పంపిస్తాను. ఇంకొక ఇది సరే. క్లుప్తంగా కిరాతార్జున చెప్పుకుందామా లేకపోతే ఓకేనా? కూడా పంపించండి సార్. 2 అన్నారు కదా. సరే పంపిస్తాను. సో ఇంకా మీకు ధర్మాల మీద అన్నీ తెలిసాయా? అన్నిటికంటే మొట్టమొదటగా వచ్చిన అబ్రహామికము మతం ఏది? యూదుల మతము. ఓకేనా? తర్వాత వచ్చినటువంటిది ఏంటి? యూదుల మతం నుంచి వచ్చినటువంటిది ఏంటి? క్రిస్టియానిటీ మతంలోంచి వచ్చినటువంటిది ఏంటి? తుర్కాల మతం. సో ఇది కాక మళ్ళీ మనకు భారతదేశ మతంలోంచి వచ్చినటువంటివి ఏవి? మనకు బుద్ధిజం కానీ, జైనిజం కానీ, సిక్కు. జైనిజం తర్వాత బుద్ధిజం. ఫస్ట్ జైనిజము, తర్వాత బుద్ధిజం వచ్చింది, తర్వాత సిక్ మతం వచ్చింది. ఇవన్నీ కూడా భారతదేశపు మతాలు అంటారు వీటిని. ఇది ఎందుకంటే వీటిలో భారతదేశం ఉంది. ఇప్పుడు మన జైన మతం ఉంది కదా,
జైన మతము ప్రారంభించిన ఆయన ఎవరైతే ఉన్నాడో మహావీర జైనుడు, ఆయన 24వ తీర్థంకరుడు. మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే ఋషభుడు, ఎవరైతే విష్ణుమూర్తి అవతారంగా మనం చెప్పుకుంటామో ఋషభుడు అని చెప్పేసి. సో ఆయన ప్రియవ్రతుడి యొక్క వంశం అన్నమాట. నారాయణీలో చెప్తున్నారండి, నారాయణీలో వచ్చింది కదా. వచ్చింది ఆయన ఆ ఋషభుడు యొక్క వంశం నుంచి వచ్చినటువంటి 24వ తీర్థంకరుడు జైనుడు. జైన్ టెంపుల్ చూసాం సార్, చాలా బాగుంటుంది. ఎస్ 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 మనలాంటి సాంప్రదాయాలే ఉంటాయి జైనులలో కూడా. జైనులలో సహజంగా కూడా అహింస అవి బాగా ఎక్కువ. ఆ తర్వాత బుద్ధిజం ఉంది. మళ్ళీ బుద్ధి అంటే కాకపోతే ఏమైపోయిందంటే అన్నీ కూడా కొంత 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 విడిపోయాయి. ఇప్పుడు బుద్ధిజం అయితే ఎన్ని ముక్కలు అయిపోయిందో అసలు, హీనాయానము, మహాయానము, మాధ్యమికము, ఎన్ని రకాలుగా విడిపోయిందో. ఇప్పుడు మనకు నాగార్జున కొండ అని హైదరాబాద్ దగ్గర ఉంది, అది మాధ్యమిక ఇదనమాట. వీళ్ళవన్నీ కూడా శూన్యవాదాలు, దాదాపు శూన్యవాదాలు. అంటే ఏంటంటే ఆత్మ గురించి మాట్లాడవు, అవి నిర్వాణం వచ్చేస్తాయి అంతే, ఇంకంతే. బుద్ధుడుగా నువ్వు మారిన మరుక్షణము నిర్వాణం వచ్చేస్తుంది అంతే, శూన్యవాదం. దీన్ని మనకు శంకరాచార్యులు మనకు నిర్వాణ దశకం లోపల ఖండించడం అంతా మనం చూసుంటాం. అది కొద్దిగా గుర్తుంచుకోవాలి, ఒక్కొక్క మతం ఎవరు స్థాపించారు ఏంటి. కానీ సార్ సార్ కానీ జైనిజంలోని కొంచెం awkward గా ఉంటుంది సార్ ఈ కాంటెక్స్ట్ లోని. మేబీ వెన్ ఇట్ వాస్ ఫౌండెడ్ అట్ డిఫరెంట్ గా సార్ వాళ్ళు మనసు దాకా పెడతారు కదా, కొంచెం ఇంకా పైకి లాగా వెళ్ళాలి. వాళ్ళ రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూడటానికి చాలా awkward గా అనిపిస్తుంది సార్. వెన్ ఐ వెంట్ టు ఇందోర్, నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట, టేకెన్ అ బ్యాక్. డైజెస్ట్ అవ్వలేకపోయింది నాకు అది. ఇట్స్ అ బిజీ రోడ్, ఇట్ ఇస్ అ బిజీ రోడ్. మెన్ విమెన్ లైక్ నాగసాధుస్ ఎలాగైతే మీకు అదే అదే బుద్ధిజంలో అనుకుంటా మీరు, జైనిజంలో కాకపోతే బుద్ధిజంలో. వెరీ రీసెంట్లీ సార్, అబౌట్ 3-4 months బ్యాక్. అది జైనిజమా బుద్ధిజమా అని నేను అనేది, జైనిజమా బుద్ధిజమా అని. బుద్ధిజంలో ఉంది జైనిజం. ఓ దిగంబర, మీరు చూస్తుంది దిగంబర జైనుడు. ఓకే, దిగంబర జైనుడు, దిగంబర్ జైన్, శ్వేతాంబర దిగంబర జైనుడు. అవును అవును, చాలా awkward గా అనిపించింది సార్ ఈ జనరేషన్ లోని అట్లా అదే అదే చూడటానికి. అదే అదే అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. అక్కడ దిగంబర అది కూడా 2 ముక్కలుగా విడిపోయింది, శ్వేతాంబర దిగంబరగా. అట్లాగే మీరు బుద్ధిజం తీసుకుంటే హీనాయానము మహాయానము. సార్ అట్లీస్ట్ నాగసాధువులు ఒక పర్పస్ కనపడుతుంది, ఒక వైరాగ్యం కనబడుతుంది వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ లోని. బట్ ఇక్కడ నాకు అది కనపడలేదు, అందుకు కొంచెం చాలా awkward గా అనిపించింది అనమాట. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కాంట్రడిక్టరీ అనమాట, కాంట్రడిక్టరీ. వన్ కెనాట్ బి లైక్ దట్. అదేంటంటే నాగ సాధువులో వాళ్ళు ఒక టైం వస్తారు, ఆ మేళాలో వస్తారు, అది అంత యాక్సెప్టెడ్, వాళ్ళు వైరాగ్యంగానే ఉంటారు, జటలు ఇవన్నీ వేసుకొని. వీళ్ళు ఏంటంటే ఐ డోంట్ నో, అదే మనకు అలా అనిపిస్తుంది. అదే ఎవరి ధర్మం వాళ్ళకి అట్లాగా. మన సన్యాసుల బట్టలు అవి కొంతమందికి నచ్చవు. సో ఏది ఏమైనా మీరందరూ మన ధర్మం గురించి ఏంటంటే మనం పోయి ఎంతసేపు ఈ మఠాధిపతులను పీఠాధిపతులను బొర్రలు పెంచేలాగా చేస్తే ఏమీ లాభం లేదు. అక్కడి నుంచి మనకు వచ్చేది రాలేదు బూడిద, వాళ్ళ నుంచి ఏమీ రాలేదు. దాని బదులు స్వతహాగా ప్రయత్నం చేసుకుంటూ మనది మనము ఇది చేసుకుంటూ, శ్రీకృష్ణుడు గురువు ఉన్నాడు, శంకరాచార్య గురువు ఉన్నాడు, ఎవరి గురువు వాళ్ళని అట్లా ఊహించుకుంటూ వాళ్ళ ద్వారా అమ్మ నాన్న కంటే పెద్ద గురువులు ఎవరు ఉన్నారు, అలా చేసి మన యొక్క ప్రగతిని మనం సాధించాలి. అంతేగాని ఎవడో పీఠాధిపతి మనకు ఆశీర్వదిస్తాం, ఏమి ఆశీర్వాదం లేదు, నా ఇది లేదు, ఏమీ లేదు. భగవంతుడి కంటే గొప్ప వాళ్ళ వీళ్ళందరూ. ఇవన్నీ చూసాక సార్ మనం చాలా అదృష్టవంతులమే, మన చక్కటి సనాతన ధర్మంలో పుట్టాము, మనకి ఇష్ట దైవాన్ని తలుచుకొని చక్క ఇట్లాంటి మంచి విషయాలు తెలుసుకునే అవకాశం దొరుకుతుందంటే ఇదే ఇంత బెస్ట్ సార్. ఇది అంటే వీ కెన్ గో బియాండ్ కదా, అల్టిమేట్ ఏంటన్నది మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నిటి నుంచి బయట పడిపోవాలి, ఇదేమి కాదు అన్నది. అన్ని బ్రాంచెస్ కదా, ఇవన్నీ బ్రాంచెస్. అక్కడ వదిలేసి మనం యాక్చువల్ అల్టిమేట్ దాన్ని మనం చూడాలి అన్నది తెలుసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకే, ఇంక ఇవాళ కిరాతార్జునీయము లేదు. ఈ మతాలు, హిందూ మతం టాపిక్లు ఎప్పుడు తేకండి, తెస్తే మీకు మళ్ళీ 1 గంట సేపు ఇవి మాట్లాడుకుంటూ ఉంటాము. కాబట్టి ఈసారి నుంచి మనము మామూలు మన టాపిక్స్ మనం చెప్పుకుందాం, సరేనా? ఇది కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్టే తెలుసు. పర్షియా వాళ్ళు సమకాలికంగా చక్కగా అర్థమైంది. కాకపోతున్నారు కదా, ఆయన పర్షియా నుంచి
టైపా పర్షియా మనిషి పర్షియా అనేటటువంటిది ఏదైతే ఉందో అది చక్కటి నాగరికత ఉండేది. అందులోంచి వచ్చినటువంటి నాగరికత లోపల దాన్ని ఇస్లాం వాళ్ళు దండయాత్రలు చేసి అందులోపల నుంచి ముక్కలు చేసి దాన్ని కూడా ఇస్లామైజేషన్ చేశారు. ఇస్లాం ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా చేశారు. ప్రాచీన నాగరికతలు ఏవైతే ఉన్నాయో ఆ నాగరికతలన్నింటినీ నాశనం చేసేశారు. పూర్తి స్థాయిగా నాగరికతలన్నింటినీ మెసొపటోమియా నాగరికత, రోమ్ నాగరికత, గ్రీస్ నాగరికత, ఇలా నాగరికతలన్నీ కూడా నాశనం చేసుకుంటూ మన సింధు నది నాగరికతను మాత్రము ఇప్పటి వరకు నాశనం చేయలేకపోయారు. అందువల్ల వాళ్ళకు ఒక గోల్, ఇన్ని నాగరికతలను నాశనం చేశాము, ఇంతమందిని మనము తన్ని దెబ్బలు కొట్టి మనం మార్చాము. హిందువులందరూ ఇప్పుడు మీకు పాకిస్తాన్లో ఉన్న హిందువులు, బంగ్లాదేశ్తో ఉన్న హిందువులందరూ తుర్కాలుగా కన్వర్ట్ అయ్యారు. ఎందుకు? తన్నుల దెబ్బలకు భయపడి. ఇప్పుడు మరి మనకు దొరుకుతున్నటువంటి ఫుడ్ ఇవన్నీ వాళ్ళు అవన్నీ నాశనం చేస్తున్నారు. ఫుడ్ జిహాద్ అంటారు. ఫుడ్ జిహాద్ అంటే మనకిచ్చేటటువంటి వస్తువుల లోపల వాళ్ళు ఏం చేస్తారు, తుర్కాలకు సెపరేట్ వస్తువులు ఇస్తారు, మనం అడిగితే మనకు సెపరేట్ వస్తువులు ఇస్తారు. మనం తుర్కాల దగ్గర ఉన్న ప్రతి కూరగాయలో, ప్రతి పండులో వాడు ఇంజెక్ట్ చేసినవే ఇస్తాడు. దాంతో ఏమవుతుంది, మగవాళ్ళలో శక్తి తగ్గిపోతుంది, ఆడవాళ్ళ లోపల ఓపిక ఉండదు, పిల్లలు పుట్టరు. తర్వాత అలా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే మన మగవాళ్ళలో పిల్లలు పుట్టినటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళకి అది లాభం అన్నమాట. వాళ్ళు మాత్రం ఒక్కొక్క భార్యతోటి నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటారు. అలా నలుగురు ఆడవాళ్ళని చేసుకుంటారు. అలా 20 మంది 30 మంది. వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళు అంటే కేవలం పిల్లలు పుట్టించే మెషిన్స్. వాళ్ళకి బుర్కాలు వేసేస్తారు. వాళ్ళకి ఏమని చెప్తారు, బుర్కాలు వేసి చూడు వేరే వాళ్ళకేమో మనం ఇలా చంపేస్తున్నాము, నువ్వు బుర్కా వేసుకుంటే నువ్వు గుర్తింపు ఉంటుంది నీకు అని. వాళ్ళది ఒక గుర్తింపు అన్నమాట వాళ్ళకి. బుర్కా అనేది ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు, ఇంతకు ముందటి కంటే ఎక్కువ వేసుకుంటున్నారు ఇప్పుడు బుర్కాలు. ఎందుకోసం అంటే గుర్తిస్తారు, మిగతా వాళ్ళంతా గుర్తించి అబ్బో ఈమె మన తుర్కమ్మాయి అని చెప్పేసి ఆమెకి మంచి ఫుడ్ ఇస్తారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, మీకు ఇచ్చే అరటిపళ్ళు వేరుంటాయి, ఆమెకి ఇచ్చే అరటిపళ్ళు వేరుంటాయి. అలాగా మీరు ఏ వస్తువు కొన్నా, కూరగాయలు కొన్నా, ఏవి కొన్నా నవ్వుతూనే వాళ్ళన్నీ మెల్లగా ఆక్యుపై చేస్తారు. దాన్ని ఫుడ్ జిహాద్ అంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చే ప్రతి వస్తువులో విషం ఎక్కించి పంపిస్తారు. ఎట్లా అయితే మీరు ఆశ్రమం సీరియల్ లోపల అన్ని లడ్డులలో విషం ఇది పెట్టిస్తారు, డ్రగ్స్ పెడతారు, అట్లాగా ఇప్పుడు కూడా మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని ఆశ్రమాలలో డ్రగ్స్ పెడతారు. మీరు అది టీవీలో చూసుంటారు కూడా కదా, కల్కి భగవాన్ ఆశ్రమం లోపల వాళ్ళు డ్రగ్స్ వేసుకుని ఆడ మొగ ఎలా చేశారు అవన్నీ టీవీలో చూపించారు. ఊగుతారు సార్ వాళ్ళు, ధ్యానం చేస్తారా, ఊగుతారు. చూసామండి. డ్రగ్లు ఇచ్చేస్తారు చూసాను సార్, అన్ని చోట్లను. కల్కి భగవాన్వి చూసాం. కల్కి భగవాన్ చూసారు మీరు. ఇప్పుడు మిగతా వాటిల్లో కూడా ఇవే డ్రగ్స్ ఇస్తారు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు మీరు రాముని తిట్టండి, కృష్ణుని తిట్టండి, ఓకే మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోతారు. అదే మీరు కనుక ఈయనని తిట్టండి, ఏది వాళ్ళ గురువుని తిట్టండి, నరికేసి అక్కడే పాతేసి వాళ్ళ దగ్గరే అస్థిపంజరాలు పెడతారు. డేరా బాబా ఆశ్రమంలో వేలాది అస్థిపంజరాలు దొరికాయి. ఆశారాం బాపు ఎంతమంది అమ్మాయిలని మానభంగం చేశాడో లెక్కలేదు. సో హిందువులే శత్రువులుగా తయారైపోయారు. ఇటు పక్క నుంచి ముస్లిమ్స్ దారుణమైనటువంటి దాడులు చేస్తున్నారు, అటు నుంచి క్రిస్టియన్స్ మనని మార్చేస్తున్నారు. మరి ఎవరు మనని కాపాడుకునేది? ప్రకాష్ రాజు కూడా అట్లా అయిపోయినాడు సార్. ప్రకాష్ రాజ్ కన్వర్టెడ్ రాముని తిట్టినాడు వాడి. మరి ఇప్పుడు అన్ని కూడా మనం ఏం తెలుసుకుంటున్నామంటే మనని ఎవరు కాపాడతారు ఇప్పుడు? సో కాబట్టి ఏంటంటే కొన్ని సంస్థలు హిందూ ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు వాటికి మనం మన వైపు చేయూతనివ్వాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీ దగ్గర రూపాయి డబ్బు తీసుకోదు, డొనేషన్స్ తీసుకోదు ఆర్ఎస్ఎస్. సో అలాంటి వాటిల్లో కూడా డబ్బు అడగడం లేదు, వాళ్ళు మీ సమయాన్ని అడుగుతున్నారు, దేశం నిర్మించడానికి సమయాన్ని అడుగుతున్నారు. అటువంటి వాటి లోపల మనం సమయాన్ని పెట్టడము, అటువంటి గవర్నమెంట్స్ని ఎన్నుకోవడము కొంతలో కొంత మనని నిలబెడుతుంది కొన్నాళ్ళ పాటు. అది కూడా ఎక్కువ రోజులు కాదు, ఓ 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ తుర్కాలు పుంజుకుంటారు, మళ్ళీ చంపేస్తారు హిందువులని. మళ్ళీ మనం ఇంకో 30 ఏళ్ళు కాపాడుకోవాలి. ఇంతే. కొన్ని రోజులు కాపాడుకోవడమే. వీఆర్ పోస్ట్పోనింగ్ ద ఇన్ఎవిటబుల్, అంతే. మనం పోస్ట్పోన్ చేస్తున్నాం అంతే. ఏదైతే జరగాల్సింది ఉందో దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం. చంపి తీరుతారు తుర్కాలు. మతము మారాలి లేదా చంపేయాలి. ఇప్పుడు కాశ్మీర్లో ఏమైంది, మొత్తం కాశ్మీర్ నాశనం. 1% కూడా లేరు ఇప్పుడు హిందువులు. మీకు శ్రీనగర్ అటు సైడ్ కాశ్మీర్ భాగం వెళ్తే జమ్మూలోకి వచ్చేసారు, అందరూ పారిపోయారు. మిగతా వాళ్ళందరినీ వెళ్ళగొట్టేశారు, లక్షలాది మందిని వెళ్ళగొట్టారు. ఏ గవర్నమెంట్ ఏం చేయగలిగింది? ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ హిందువులను నిలబెట్టండి, హిందువులను చంపేస్తారు, ఊచకోతం వస్తారు వాళ్ళు. రాత్రికి రాత్రి వచ్చి మీ ఇంటి మీద పడి చేస్తారు. మీరు కాశ్మీర్ ఫైల్ సినిమా చూస్తారు కదరా, అందులోపల దాని భర్త చచ్చిపోతే ఆ భర్త రక్తంతో తడిసిన బియ్యాన్ని ఆమెను భార్యని తినమంటారు. నువ్వు కనుక తినకపోతే నీ కొడుకుని చంపేస్తామంటారు. అంత క్రూరులు. వాళ్ళని ఏం చేస్తాం? చిన్న పిల్లాడు ఉంటాడు, బేబీ, మీరు ఆ సినిమా చూస్తుంటే మీకు తెలుస్తుంది, వాడిని కూడా తుపాకీతో కాలుస్తారు వాళ్ళు. ఇది జరగడం తప్పదు. ఇప్పుడు తుర్క వాళ్ళు మనని ఇండియాను ఆక్యుపై చేయడము మేబీ 100 ఏళ్ళు డిలే అవుతుందేమో, కానీ జరగడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నిలబడుతున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అందరూ డాక్టర్లు. మొన్న మనకు ఉగ్రవాదం చేసినటువంటి వాళ్ళందరూ డాక్టర్లే.
ఆ డాక్టర్లకు స్పెషల్ కాలేజీలు, స్పెషల్ ఇవి. తర్వాత ఇండియాలో ఉన్నటువంటి భూములలో ఆర్మీ భూముల తర్వాత సెకండ్ హైయెస్ట్ భూములు తుర్కాలవే. ఆ రకంగా అసలు ఇంకా మనం ఓడిపోవడం ఖాయం, అందులోపల అనుమానం లేదు. కానీ ఓడిపోయేదాకా పోరాటం చేయడమే మనం చేసేది. అసలు పోరాటం చేయకుండా ఉంటే రేపే మన బతుకుండగానే అవుతుంది. కనీసం మనము మన పిల్లల వరకు మనం దీన్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంతే. చంపడం ఖాయం, వాళ్ళు మన అందరినీ చంపేయడం ఖాయం. తుర్కాలు వాళ్ళు అనుకున్నది సాధించే వరకు వాళ్ళు నిద్రపోరు. ఎందుకంటే తుర్కాలని మనం తీసేయడం దాదాపు అసంభవం, వాళ్ళు మనల్ని తీసేయడం సంభవం. ఇప్పుడు ఆమె పేరేంది, నూపుర్ శర్మ టైం లోపల ఆమె వాళ్ళ మతంలో ఉన్న మాటనే చెప్పింది. మహమ్మద్ ప్రవక్త చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడు, 6 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు, 9 ఏళ్ళు రాగానే ఆమెని సంసారం చేశాడు అనగానే ఆ మాట వాళ్ళ మతంలో ఉన్నటువంటిది, అదేం తప్పు కాదు. ఆమెని చంపేయాలని చెప్పేసి తన్ సర్సే జుదా అంటే శరీరము తలకాయ నుంచి వేలు చేయాలి అని చెప్పేసి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా నరికేశారు. ఆమె పారిపోయింది. నూపుర్ శర్మ ఎంత టాలెంటెడ్ అంటే ఈ పాటికి ఆమె ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఉండేంత టాలెంటెడ్ పర్సన్. నాకు నూపుర్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లీడర్స్. అట్లాంటిది పాపం ఆమె ఇప్పుడు ఎగ్జైల్ లోపల ఉంది, అప్పుడప్పుడు బయటికి వస్తుంది. అలాంటిది ఆమెని సపోర్ట్ చేశాడని చెప్పి కన్నయ్యలాల్ అనే ఒక టైలర్ని వాడు సపోర్ట్ చేశాడని చెప్పి వాడి దగ్గరికి బట్టలు కుట్టించుకుంటా అని వచ్చి వాడి తలని నరికేశారు. ఎందుకంటే జస్ట్ హీ సపోర్టెడ్ నూపుర్ శర్మ ఆన్ ఫేస్బుక్ ఆర్ సమ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. మనని చంపడం ఖాయం, మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోవడం ఖాయం తుర్కాల చేతుల్లో. కానీ అంతవరకు మనం పోరాటం చేయక తప్పదు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ డబ్బు స్పాన్సర్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇరాను ఇటు లెబనాన్కి ఆయుధాలు పంపిస్తుంది, ఇటు మీకు సిరియాకి పంపిస్తుంది, ఇటు మీకు హూతీస్ వీళ్ళందరికీ పంపిస్తుంది. ఇక ఎక్కడ మీకు అసలు మీకు ఇది వస్తుంది? పాలస్తీనాలో ఏమో హమాస్ నడుస్తుంది. ఇంకా ఎక్కడ మీకు అందరి ఉగ్రవాదులని ఇరాన్ వాడు పోషిస్తున్నాడు, మిగతా ఉగ్రవాదులని దౌర్జన్యం ఇప్పటికైనా పోదు తప్పదు. ఇప్పుడు ఇజ్రాయెల్ బ్రహ్మం గారు వస్తారు కదా, మన 7 సంవత్సరాలు రాజ్యం వెళ్తానన్నారు, ఆయన మాట తప్పదు. ఏదో జరుగుతుంది, మన హిందుత్వం జరగకుండా పోదు. మనం అనుకోవడం మీరు తప్పుగా అనుకుంటారు, అదే చూద్దాం. మనలో కూడా వచ్చిన వాళ్ళు ఉండరు, లేకుండా ఉండరు. చూద్దాం అలా జరగాలనే కోరుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఇవాళ ఒక స్పై శాటిలైట్ని చైనా నుంచి పంపించింది. స్పై శాటిలైట్ ఇవాల్టి లేటెస్ట్ న్యూస్. అందరూ పేపర్లు చూస్తూ ఉండండి, మ్యాగజైన్స్ చూస్తూ ఉండండి, మీకు కళ్ళ ముందు తెలుస్తుంది. ఎందుకంటే కళ్ళు మూసుకొని అంత బాగుంది అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని నేను తాగుతున్నాను పాలు, నాకే తప్ప ఎవరికి తెలియదు అని అనుకున్నారు. అలా ఉండద్దు. ఎప్పుడు కూడా కళ్ళు తెరుచుకొని జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూస్తూ అంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతారం ఎత్తాడు కదా. అంటే అవతారం ఎత్తాడు, ఇది కలియుగం కదా, అవతారం ఎత్తాడు. ఇప్పుడు అలా అవతారం ఎత్తేటట్టయితే మీకు ఇన్నేళ్లలో ఇప్పుడు 1410 మీకు ఎప్పుడు వచ్చింది? మీకు ఇస్లాం మతము 6th సెంచరీలో వచ్చింది. 6th 7th సెంచరీలో వచ్చినటువంటి ఇస్లాం మతము ఇప్పటికొచ్చి 1500-1600 సంవత్సరాలు అయింది. 1500-1600 సంవత్సరాలలో వాళ్ళ సంఖ్య అలా పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు దేశాలను ఆక్యుపై చేసుకుంటూనే ఉన్నారు. ఇన్నాళ్ళు యూరోప్ ఆక్యుపై చేసుకోలేదు వాళ్ళు అనుకున్నారు. సౌత్ అమెరికాలో కొన్ని దేశాలను ఆక్యుపై చేసుకున్నారు. ఆఫ్రికాలో మొత్తం ఆఫ్రికాని తుర్కాలుగా కన్వర్ట్ చేశారు. మన ఏషియా లోపల అన్ని దేశాలని తుర్కా కంట్రీస్గా మార్చేశారు. మీరు వెళ్తే సింగపూర్, మలేషియా ఇవన్నీ మన దేశాలు. మాల అంటే మాల, ఆ మాల ఇలా ఉంటుంది. మలేషియా ఇలా ఉంటుంది అనమాట, ఒక మాలలాగా ఉంటుంది, భగవంతుడికి మాల. దాన్ని మలయపురం, అది అంతా ఇప్పుడు తుర్కాలుగా మారిపోయింది. ఇటు మీరు చూస్తే సింగపూర్ సింహం యొక్క పురము, అది మొత్తం మీకు తుర్క దేశంగా మారిపోయింది. ఇటు చూస్తే ఇండోనేషియా ప్రపంచంలోనే లార్జెస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ ఇండోనేషియా. సో అన్ని మొత్తం మీకు అటు చూసుకుంటే మొత్తం ఆస్ట్రేలియా వరకు ఇట్లా మొత్తం అన్నీ కూడా తుర్క కంట్రీలుగా మారిపోయాయి. మిగిలింది ఎవరంటే కొద్దిగా చైనీస్ ఆరిజిన్, జపానీస్, వియత్నాం, కొలంబియా ఇలాంటి వాళ్ళు కొంతమంది మిగిలారు, మన హిందూస్ మిగిలారు. మిగతా అంతా మొత్తం ఏషియన్ కంట్రీస్ మొత్తం మారిపోయాయి. ఆఫ్రికా 100% మారిపోయింది. యూరోప్ లోపల ఇంతకుముందు లేదు, ఇప్పుడు యూరోప్ లోపల మార్పు మొదలైంది. యూరోప్ లోపల అన్ని దేశాలు తుర్క దేశాలు అయిపోతున్నాయి. ఇక ఎక్కువ టైం పట్టదు. అందుకే వాళ్ళు గజ్వాయే హింద్ అంటారు కదా. ఇప్పుడు మన హిందువులందరినీ కూడా నాశనం చేసి మన పైన వాళ్ళు గెలవాలి అని చెప్పి వాళ్ళ కోరిక. సాధిస్తారు వాళ్ళు సాధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అదొకటే గోల్. ఇప్పుడు మనకు అలా కాదు, మన పిల్లాడు ఇంజనీరింగ్ కావాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ కోడళ్ళని మనం సతాయించాలి. మన కోరికలు బోల్డ్ అని కదా. మళ్ళీ మనం అందరం కలిసి నారాయణీయం పారాయణం చేసుకుందాము, అందరము కలిసి చేద్దాము. బోల్డ్ అంత మంచి, నీకు తెలుసా చాలా మంచిది వదినే,
చాలా మంచిది వదినే, ఇవన్నీ చేస్తే ఎంతో మంచిదో, ఆరోగ్యం బాగుంటుంది. బై ద వే పక్కింటోడు కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో తెలుసా? ఇక్కడ ఉండిపోయాం మనం. తుర్కాలు అట్లా కాదు, వాళ్ళది ఒకటే గోలు, బట్ సార్ నిజమే అది దొరికి మన పాపులేషన్ అందుకే తగ్గిపోయింది. ఎందుకంటే మన పిల్లలు సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ రావాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొన్నాక పెళ్లి చేసుకుందాం అంటారు. పిల్లల్ని కనట్లేదు, ఒక్కటే కిడ్ చాలు అంటున్నారు. ఇంకా మన జనాభా ఎక్కడుంది? అసలు ఎక్కడ ఎవ్వరు వినలేరు అసలు. ఎక్కడుంది ప్రతి ఇప్పుడు? దురంధర్లో మాధవన్ ఒక డైలాగ్ అంటారు కదా సార్, ఉమ్. ఎందుకు మనము ప్రతిసారి కరెక్ట్ గా ఉండాలి, మనం సక్సెస్. వాళ్ళు ఒక్కసారి మనం అంటే ఎవ్రీ టైం వీ షుడ్ బి అలర్ట్. ఎస్, వాళ్ళు ఒక్కసారి ఇదైనా మనం నొడవచ్చగలరు, సక్సెస్. మనని అదే అటాక్ చేయగలరు వాళ్ళు. ఒక్క అంటే తప్పునైనా మనని అటాక్ చేయగలరు వాళ్ళు. అంటే వి కాంట్ టేక్ ద ఛాన్స్, ఈవెన్ ఒక్క మిస్టేక్ కూడా ఒక్క చేయలేం. మిస్టేక్ కూడా చేయలేము. అది ఇప్పుడు చూడండి, మోడీ గారు ఉంటే ఈ 2014 నుంచి ఇప్పటి వరకు అసలు మన దేశం మీద బాంబ్ అటాక్స్ అవి ఇవి జరగలేదు. 2014 నుంచి జరిగింది ఒకటి పెహల్గాంలో జరిగింది, ఒకటేమో ఢిల్లీ లోపల వాడు బాంబుల్ని తిప్పుతూ ఉంటే ఒకటి బ్లాస్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఎన్ఐఐ. మోడీ గారు ఇంత కష్టపడుతుంటే ఇప్పటికీ కూడా కొన్ని వేల అటెంప్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఈ పాటికి ఆల్రెడీ కొంతమంది గడ్డం వేసుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళు జిహాద్ చంపేద్దాం, వీళ్ళని చంపుదాం, వాళ్ళని చంపుదాం, వీళ్ళని ఇక్కడ నరికేద్దాం, వాళ్ళని అక్కడ నరుకుదాం, ఇక్కడ వెళ్తుంటే నరుకుదాం, అక్కడ బాంబులు వేద్దాం. ఇంతే వాళ్ళు చదువుకున్న వాళ్ళేమో డబ్బులు ఇస్తూ ఉంటారు, చదువుకోని వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ మతంలో అట్లా ఉంది. ఇప్పుడు మీరు దోమల్ని చంపితే తప్ప, ఇప్పుడు మీ కాలనీలో దోమలు ఎక్కువయ్యాయి, మీరు ఏం చేస్తారు? బ్యాట్లు పట్టుకుని కొడతారు. వాళ్ళకంతే, హిందువులు ఎక్కువ మంది ఉన్నారు, చంపేయాలి. వాళ్ళకి ఏం తప్పు? వాళ్ళ మతమే చెప్పింది చంపేయమని. సో కాబట్టి చంపేస్తూ ఉంటారు. ఇటు క్రిస్టియన్స్కి ఏంటి? మన మతం గొప్పది, మన మతాన్ని ప్రచారం చేయండి, వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రతి హిందువు క్రిస్టియన్గా మారిన తర్వాత అత్యంత క్రూరంగా తయారవుతాడు. వాడు హిందువులని దారుణంగా హింసిస్తాడు, మన దేశం మన దేవతల గురించి దారుణంగా మాట్లాడతాడు, మన ధర్మం గురించి తప్పులు మాట్లాడతాడు, అబద్ధాలు చెప్తారు, ఉన్న వాళ్ళందరినీ మార్చడానికి ట్రై చేస్తారు, మన లోపల కులాల వివక్ష చేస్తారు, బ్రాహ్మణులని ద్వేషిస్తారు. బ్రాహ్మణులను ద్వేషించడానికి ఏం బ్రాహ్మణులు ఎవరైనా ల్యాండ్ గుంజుకున్నారా? ఏమన్నా గుంజుకున్నారా? మిగతా వాళ్ళందరూ గుంజుకున్నారు. నేను మా ఫ్రెండ్స్ అందరితో జోక్గా అంటాను, మా ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ కులాల వాళ్ళు ఉంటే మా చేతిలో పుస్తకాలు పెట్టి మా ల్యాండ్స్ అన్ని మీరు గుంజుకున్నారని జోక్ చేస్తూ ఉంటాను నేను. అట్లాగా ఎవరిలో వాళ్ళ ల్యాండ్ గుంజుకుని వాళ్ళని దారుణంగా, ఇప్పుడు మొన్న టీసీఎస్ లోపల ఒక దళిత అమ్మాయి మీద కూడా పాపము చాలా దారుణంగా మానభంగాలు అవి చేశారనమాట. చేసి వాటన్నిటిని వీడియోలు తీసి అవన్నీ చేసి ఆమెను బెదిరిస్తూ వీళ్ళందరినీ మలేషియాలకు పంపిస్తాం, అక్కడికి పంపిస్తామని, మలేషియా తుర్క దేశం కదా, అక్కడికి పంపిద్దామని ఇవన్నీ చేస్తున్నాను అనమాట. మరి ఒక్క దళిత సంఘమైనా ఎందుకు వాళ్ళని వ్యతిరేకించలేదు? అంటే సెలెక్టివ్ క్రిటిసిజమే చేస్తున్నారు మన వాళ్ళు కూడా. ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడుతున్నారు, కానీ నిజంగా అవసరమైన దగ్గర అసలు మాట్లాడటం లేదు. వాళ్ళకి అనుకున్న దగ్గరే మాట్లాడతారు. మరి ఇప్పుడు టీసీఎస్లో ఇంత ఘోరం జరిగింది మా అమ్మాయి మీద, పాపం ఆమెని మనము ఇలా అయింది, మనము ఎదుర్కొందాం వీళ్ళని అని తుర్కాల మీద ఎగురుతున్నారా వాళ్ళు? ఒక్కడు కూడా తుర్కాల మీద ఎగరారు మరి వాళ్ళు. అదే బ్రిటిష్ వాళ్ళు మనని ఇంతమందిని చంపారు, బ్రిటిష్ వాళ్ళ మీద ఒక్కడు ఎగరాడు. ఎవరిని మీద ఎగురుతారంటే ఏమి చేయలేరు కాబట్టి పిలకలు వేసుకున్న బ్రాహ్మణుల మీద పట్టుకొని ఏడుస్తారు. బ్రాహ్మణులను చంపేయాలి, బ్రాహ్మణులను నరికేయాలి. తమిళనాడు లోపల మొన్న వాళ్ళకున్న సీట్లన్నీ ఉంటాయి కదా, ఎమ్మెల్యే సీట్లలో ఒక్క పార్టీ కూడా ఒక్క సీట్ కూడా బ్రాహ్మణ్కి ఇవ్వలేదు. బ్రాహ్మణ్యంని నాశనం చేసేస్తే ముందు వెంటనే హిందూ ధర్మం నాశనం అయిపోతుంది. మీకు అసలు గౌరవించాలనే లేదు. ఇప్పుడు నాలాంటి బ్రాహ్మణులు సరే నిజంగా బ్రాహ్మిన్స్ కాదు, ఎందుకంటే మేమేమి బ్రాహ్మణ్యం చేయం కాబట్టి. కానీ అసలు బ్రాహ్మణ్యం చేస్తున్న వాళ్ళని నువ్వు నాశనం చేసేస్తే ఎక్కడ మిగులుతాయి మనకు? ఆచారాలు ఎవరు మిగులుతాయి? టెంపుల్లో ఎవరు దీపాలు పెడతారు? ఆల్రెడీ 50,000 టెంపుల్స్లో దీపాలు లేవు, ఆదరణ లేదు, ఆలయాలన్నీ కూడా నాశనం అయిపోయి ఉన్నాయి. తమిళనాడు లోపల పెద్ద పెద్ద ఆలయాలు ఉన్న డబ్బంతానేమో గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఆ తీసుకున్న డబ్బంతా కూడా చర్చిలలో, ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో, నేను అంటుంది తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో 8,800 మంది ప్యాస్టర్లకు డబ్బులు ఇస్తున్నారు తెలుసా మీకు? కళ్ళు తెరుచుకోండి. 8,800 మంది ప్యాస్టర్లకు గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, వాళ్ళకి జీతాలు ఇస్తుంది. ఎవరి నుంచి వస్తుందా డబ్బంతా? తిరుపతి లోపల మంచిగా దండం పెట్టుకొని లైన్లలో తిరిగి, సార్ మంచిగా ఉన్నారు సార్, దేవుడు మాత్రం చాలా కలగున్నాడు అని చెప్పి 1000 రూపాయలు వేస్తావు. అది పోతుంది డైరెక్ట్గా తుర్కాల దగ్గరికి వెళ్ళిపోతుంది, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నువ్వు నీ ఆలయాలలో వేసినటువంటి ఇవి అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. వాడు గవర్నమెంట్ తీసేసుకుంటున్న డబ్బు ఇది. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మాకు తెలీదు. మీకని కాదమ్మా, మీకని కాదు, ఎవరికి తెలియదమ్మా ఇది. అంటే ఇది ఇవాళ డిస్కషన్ నాకు అవసరమో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇది పబ్లిక్ ఫోరం కాదు కాబట్టి ఇంతైనా మాట్లాడుతున్నాను. పబ్లిక్ ఫోరం అయితే తుర్కాడు నన్ను ఇప్పుడే ఇంటికి వచ్చి నరికేస్తారు. సరే, వాడు నన్ను నరికే లోపల నేను 10 మందిని కొట్టే చనిపోతాను, నాకు అదేం బెంగలేదు.
నాకు వచ్చు కర్ర యుద్ధం, కత్తి యుద్ధం నాకు కూడా వచ్చు. 10 మందిని ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టి ఆపగలను నేను. సో అంత ధైర్యం నాకుంది. కర్రని ఎలా తిప్పుతానంటే ఓ రోజు మీకు తిప్పి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది. జై శ్రీకృష్ణ. సో సార్ అట్లాగా సార్ జై శ్రీకృష్ణ సార్. నాకు చిన్న డౌట్, దీనికి కనెక్టెడ్ నాట్ కనెక్టెడ్ ఆల్సో. రీసెంట్లీ నేను తాజ్మహల్ విజిట్ చేశాం ఢిల్లీ వెళ్ళినప్పుడు. సో బ్యాగ్ సెక్యూరిటీ చెక్ చేశారు. చిన్న నాకు అలవాటు సార్, బ్యాగ్ లోని చిన్న భగవద్గీత ఇప్పుడు ఉంటుంది. దాని మీద ఏమని ఈ గీతా ప్రెస్ కూర్చుంది కదా, దేవుడు బొమ్మ ఉంది కృష్ణుడిది. నాట్ అలౌడ్ అని తీసి పక్కన పడేసింది సార్. అసలు వాట్ ఇస్ ద ఐ డోంట్ నో అదే కదా. ఇది, అంటే దాని బిహైండ్ ఏంటి ఉంది ఏమీ లేదు. అన్నది నాకు పుస్తకాన్ని అర్థం అవ్వలేదు. మనం పుస్తకాన్ని తీసుకెళ్ళనియడం లేదు అంటే అది క్రూరత్వమే, ఇంకేముంది. వేరే ఇదేమి లేదు. అది సెక్యూరిటీ చెక్ ఎలా అవుతుంది? సో సార్ క్రూరత్వమే అది. అది బ్యాగ్ తీసి ఏ అలౌడ్ నై హే అని తీసి పడేసింది. నాకు చాలా బాధ వేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూడాలని కూడా అనిపించలేదు. కానీ అక్కడ దాకా వెళ్ళాం కనుక అలా ఒక రౌండ్ కొట్టి వచ్చాం. కానీ అంటే అసలు అంత ఇంటాలరెన్స్ ఇంటాలరెన్స్ బాగా ఎక్కువైపోయింది. ఆహా, మీరు చూడండి కదా, లెన్స్ కార్ట్ వాడు గల్లీకి షాపులు ఉంటాయి వాడివి. ఆ షాపుల్లో వాడు ఏం చేస్తున్నాడు? లెన్స్ కార్ట్ వాడు లోపల ఉన్న వాళ్ళని బొట్టు పెట్టుకోవద్దు, తిలకం పెట్టుకోవద్దు, ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళు గాజులు పెట్టుకోవద్దు, పెళ్ళైనటువంటి మంగళసూత్రాలు ఉండకూడదు, తుర్కాలు మాత్రం హిజాబ్లు అవి ఇవి వేసుకోవచ్చు, సిక్కువాడు టర్బన్ పెట్టుకోవచ్చు బ్లాక్ది. సో ఎందుకు బొట్టు పెట్టుకుంటే తప్పేంటి? అంటే లెన్స్ కార్ట్ వాడు భార్య పీయూష్ శర్మ, వాడి పేరేంటి, వాడి భార్య తుర్కామె. సో ఒక రాక్షసుడు బన్సల్ సార్, పిహెచ్ బన్సల్ వాడు ఒక రాక్షసుడు. వాడు తన భార్య ముస్లిం అయ్యేసరికి ఇది. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు, ప్రకాష్ రాజు క్రిస్టియన్. మరి వాడు ఎన్ని రకాలుగా మన దేవుళ్ళని తిడతాడు. రాముణ్ణి లక్ష్మణుని ఎలా తిట్టాడు వాళ్ళు, ఒక దొంగల్లాగా చెప్పాడు. వాళ్ళు దోపిడీ తీసుకెళ్ళారట, రాముడు లక్కీ అని మాట్లాడాట, వీళ్ళ రావణాసురుడి పొలం లోపల దొంగతనం చేస్తున్నట్ట, ఎన్ని మాటలు మాట్లాడారండి. ఏం చేయగలుగుతున్నాం? ఇదే మీరు తుర్కాలని అనగలరా? అదేవిధంగా సాయిబాబాది మతం వచ్చింది. మరి సాయి మతంలో ఒక్కడైనా జవాబు చెప్పగలుగుతున్నాడా? ఒక్కడైనా కూడా సాయిబాబా హిందూ అని చెప్పి ప్రూవ్ చేయగలుగుతున్నాడా? మరి మనం ఇస్తున్నటువంటి కోట్లాది డబ్బు సాయి మతం వల్ల ఏం చేస్తున్నారండి? మన దేవుళ్ళకి సాయిబాబా కాళ్ళ నుంచి వచ్చినటువంటి నీళ్ళన్నీ మన దేవుళ్ళ మీద నుంచి వెళ్ళేలాగా, శివుడి మించి, లింగం మించి, వాటి మించి వెళ్ళేలాగా చేస్తారు. మరి మన దేవుళ్ళు ఏమో మనం వేదాలలో పూజించుకున్న దేవుళ్ళు, ఒక ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించుకున్న ఆలయాలు. ఏ రకంగా సాయి మతం వాళ్ళు మనని ఇది చేస్తున్నారు చెప్పండి? ధైర్యంగా జవాబు చెప్పడం లేకుండా వాళ్ళు ఇన్ని రోజుల పాటు వేల లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారో తెలియదు. తిరుపతి తర్వాత సెకండ్ రిచెస్ట్ టెంపుల్ షిరిడి. మరి దాంట్లోపల ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. ఎందుకు అంటే ఇది హిందూ టెంపుల్ కాదని వాళ్ళు డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు వెళ్ళవు. సో అది మరి ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులన్నీ? ఏ టెర్రరిస్టులకు ఇస్తున్నారు వాళ్ళు? ఏ ముస్లిం యాక్ట్? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ముస్లిమ్స్కి? ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి ఎక్కడి నుంచి వెళ్తుంది? షిరిడి నుంచి వెళ్ళకపోతే ఎక్కడి నుంచి వెళ్తుంది? సో మన హిందువులలోనే ఆ అవగాహన లేకపోవడం. ఏదో ఒకటి దేవుడిని పూజిస్తే కోరిక తీరుతుందనే అమాయకత్వమే ఎక్కువ. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది నాలో నేను దేవుడిని చూసుకోవడానికి, అంతేగాని నేను వెళ్ళి నా కోరిక తీర్చుకోవడానికి కాదు. ఏ దేవుడు కోరిక తీర్చడు నీది. అది మూర్ఖత్వము, అది ఆలోచన తప్పు. ఏ ప్రవచనకర్త చెప్పినా సరే మీరు నమ్మకండి. కోరికలు తీర్చడం అనేటటువంటిది నిజమైతే అర్జునుడికి యుద్ధంలో గెలిచి తన పిల్లలందరూ చక్కగా రాజ్యం చేయాలని ఉంది. మరి అర్జునుడి పిల్లలు మనవళ్ళతో సహా అందరు ఎందుకు చచ్చిపోయారు? ధర్మరాజు మనవాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? భీముడి పిల్లలు మనవాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? నకుల సహదేవుల పిల్లలు మనవాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? దైవం ఏది జరగాలనుందో అదే నిర్ణయిస్తాడు. కాబట్టి మనమందరము హిందువుల్లాగా మనం చేసే పోరాటాన్ని చేస్తాం. సమయం వచ్చినప్పుడు అశువులను వదలాలంటే వదిలేస్తాం అంతే. అశువులని వదులుతాము, ఆ అశ్రువులు కూడా వదులుతాం అంతే. కానీ హిందువులుగా పుట్టినందుకు మనం గర్విస్తూ ఇంత గొప్ప ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మనపైన ఉంది కదా, కాపాడుకోవాలి. ధర్మం కాపాడిన తర్వాతనే దేశము, ధర్మము కాపాడుకున్న తర్వాత ఎవడో చెప్తాడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ. మట్టి కాదా? మట్టి కాకపోతే ఈ మట్టిని వేరే వాడు గుంజుకొని వెళ్ళిపోతున్నాడు. దేశం అంటే మట్టి కూడా. ఎందుకంటే ఈ ల్యాండ్ కోసమే కదా పాకిస్తాన్ వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, కాశ్మీర్ లోపల సగభాగం వెళ్ళిపోయింది. కాశ్మీర్లో మీరు చూస్తున్న ఇండియా మొత్తం లేదు మనది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, ఎల్ఓసి అంటారు. ఆ ఎల్ఓసి వరకే మన బాధ్యత. ఎల్ఓసి పైన అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళది. సగమే ఉంది అది మన చేతుల్లో. అఫీషియల్లీ మన దగ్గర ఉందని అంటాం కానీ అది ఎల్ఓసి
లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ అది. 1971 యుద్ధం తర్వాత మనం ఇస్లామాబాద్ దాకా వెళ్ళిపోయి పాకిస్తాన్ ఆక్యుపై చేసుకునే స్టేజ్కి వెళ్ళాం. తర్వాత వెనక్కి వచ్చేసాం. వెనక్కి వచ్చిన తర్వాత పాకిస్తాన్ లోపల వేలాది మంది సైన్యం మన దగ్గర ఉండిపోయారు. ఉండగానే అప్పుడు వాళ్ళు సైన్ చేశారన్నమాట, మేము యుద్ధంలో ఓడిపోయాము, మా సైనికుల్ని రిలీజ్ చేయండి అని. సరే అని చెప్పి రిలీజ్ చేయడమే కాకుండా మళ్ళీ లైన్ ఆఫ్ కంట్రోల్ దాకా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాం, తీసుకోండి మీ ఈ ల్యాండ్ అని చెప్పి. మన కాశ్మీర్ని ఎవరు ఇచ్చారు? మన ఇందిరాగాంధీని ఇచ్చేసింది వాళ్ళకు. మనం గెలుచుకున్న ల్యాండ్ను కూడా మనం ఇచ్చుకున్నాం. ఏం చెప్తాం ఇంకా? ఎవరు దేశద్రోహులు? ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ నాకు బీపీ పెరిగి ఇంకేమన్నా అవుతుంది. కాబట్టి బాధేస్తుంది. అంటే మన ధర్మం ఇది, మన దేశం, మన ధర్మం. మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతుంటారు? ఎన్ని చెప్పాలి? ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు? రాత్రంతా ఇందాక వేణుగోపాల్ గారు అన్నట్టుగా తెల్లారే వరకు మాట్లాడగలను ధర్మం గురించి. మళ్ళీ ఆ విష్ణుమూర్తి ఏదో అవతారం ఎత్తాలి సార్, ఇంకేమీ లేదు సార్. అదొక్కటే ఉంది. అర్జునుడి చేత యుద్ధం చేయించినట్టు వాళ్ళందరినీ కూడా యుద్ధంలోని నాకు తెలిసినంత వరకు మాత్రము నాకు ఒకడే దేవుడు అండి, నాకు ఒక్కడే దేవుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు ఎవరంటే మోడీ గారు, అంతే. నాకు నేను నా తలని ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అదే అతను ఓడిపోయాడని చెప్పారండి మొన్న. అయ్యో అలాగే. సో మనము ఖచ్చితంగా ఈయన ఎన్నాళ్ళు పాప పెద్దవారు అయిపోయారు, ఆయన కూడా పెద్దవారు అయిపోయారు కదా, ఎన్నాళ్ళు కాపాడుకున్నా ఆయన కూడా పెద్దవారు అయిపోయారు. మొన్న ఎక్కడో దండం పెడుతున్న ఫోటోలో ఇచ్చారనమాట, చూసావా ఈ వృద్ధ ముసలి చేతులు, అంటే ఎంత బాధ వేసిందో. పెద్దవారు అయిపోయారు ఆయన కూడా. ఇంకా ఎంత కాపాడతారు? అలాంటి వ్యక్తే కాపాడలేకపోయాడు దేశాన్ని. కొంత కాపాడారు ఆయన, కొంత దారిలోకి తీసుకురాగలిగారు, అందరూ దారిలోకి వచ్చారు. ఇంకా ఉంది, ఇంకెంతో రావాలి, ఏదో జరగాలి. మీరు అందరూ అనుకున్నట్టుగా అందరం ఆశిద్దాం మంచి జరగాలని. కానీ ఎవరిది వాళ్ళు ఎవడో వచ్చి కాపాడతాడు అనే భావన వదిలేయాలి. ఫస్ట్ మన దేశానికి మనమే కాపాడుకోవాలి, మన పిల్లల్ని దృఢంగా చేయాలి. ఉక్కు నరాలు, ఆయన చెప్తారు కదా రామకృష్ణ వివేకానందుడు, ఉక్కు నరాలు, ఈ కండరాలు, స్టీల్ నరాలు ఏవో చెప్తారు కదా, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, దృఢ సంకల్పము ఏవో చెప్తారు కదా, అవన్నీ మన పిల్లలలో నేర్పించాలి. ఆడపిల్లల్ని తుర్కాలతోటి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మా పిల్లలకైతే తుర్కాలంటే ఎంత అసహ్యమో అసలు. మా పాప అయితే అసలు దురంధర్ సినిమా చూసి, డాడీ సినిమా బాగుంది కానీ ఏంటి తుర్కాలకు ఎగెనిస్ట్గా లేదు, అది పాకిస్తాన్కి ఎగెనిస్ట్గా ఉంది అని. అది వెళ్ళి అమెరికాలో చూసింది. అది చూసి డాడీ ఇంత పెద్ద సినిమా చూస్తే చివరికి తుర్కాలందరూ బాగానే ఉన్నారు, తుర్కాలలో కొంతమంది మంచాలను కూడా చూపించారు డాడీ. గురువుగారు మీ ఫ్యామిలీ ఫోటో చూపించండి గురువుగారు. ఓ చూడలేదా మీరు? చూడలేదండి. అయ్యో రామా, చాలాసార్లు చూపించారండి. చూడలేదండి సార్. లెన్స్ కార్ట్ లో నిజం సార్, అది రీసెంట్ గా 2 days బ్యాక్ మా అబ్బాయికి స్పెట్స్ వేయించుకోవడానికి వెళ్ళాడు. అదేదో ఆఫర్ అయితే ఉందంటే వాళ్ళు బుక్ పెట్టుకోవడం వల్ల కూడా మీకు ఎఫెక్ట్ అవుతుందంటే, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతాడు, ఆడి మొహం బొట్టు పెట్టుకుంటే ఎఫెక్ట్ అయింది, ఆడు అలా ఉంటే నేను అక్కడ వేయించుకోవాలని వచ్చేసాడండి. అదేదో ఏదో ఆఫర్ ఇస్తాడంటే, ఆఫర్ ఇస్తే మమ్మీ బొట్టు పెట్టుకోవడం వల్ల వస్తుందని చెప్పడం అయితే ఆడికి ఏం తెలిసి అసలు పిచ్చుకుంటా కూడా నేను వేరే చోట వేయించుకుంటాను వచ్చేసాడంటే. అదే కదా, సరేనా నీ ఇష్టం, ఎక్కడైతే అక్కడ వేయించుకో. కనిపిస్తుందా? షేర్ చేస్తున్నది కనిపిస్తుందా ఎవరికైనా? ఇంకా రాలేదా? షేర్ రాలేదా? ఓకే, షేర్ వచ్చిందా? వచ్చింది. మా వైఫ్ కనిపిస్తుందా? కనిపిస్తున్నారు సార్, చాలా బాగున్నారండి. బాగాలేకపోతే పెళ్లి చేసుకుంటావా? పో ఇంటికి వెళ్ళిపో, పుట్టింటికి వెళ్ళిపో అంటావా? పెద్దమ్మ గారు వాళ్ళ భార్యని చూపించారండి మాకు. అవునా? ఇగో ఇల్లు చూడండి. వెనకాల ఎవరు సార్? నేను చెప్తాను. మా పెద్దన్నయ్య, ఈయన మా పెద్దన్నయ్య. నమస్కారం గణేష్ గారు. సార్ మీరు ఊరికే చెప్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా. చెప్పండి సార్ మా నమస్కారాలు. అలాగే. మీ పాప సార్? ఇవి మా పాప, మా అమ్మగారు, మా అమ్మగారు, మా పాప. ఇక్కడ మా అమ్మగారు ఇక్కడ కనిపిస్తున్నారా లేదా? ఫోటో కనిపిస్తుందా?
కనిపిస్తున్నారు. ఉమ్. మీరు యారో మార్క్ పెట్టారు కదా, అవును, ఆవిడ మా అమ్మగారు, వీడు మా ఎల్లో సారీ కట్టుకున్నారు. రైట్, ఈడ మా అబ్బాయి రంగారావు. సో సో ఇది మా పాప. నేను చెప్పే కదా రంగారావు బంగారావు అని ఇద్దరు పిల్లలు పుట్టాలని చెప్పాను మా వైఫ్ కి. చెప్పావు ఎందుకు సార్ మీరు బాబు పేరు పవన్ శ్రీహరి. కరెక్ట్ పేరు, అఫీషియల్ పేరు పవన్ శ్రీహరినే, కానీ నాకు రంగా అనే పేరు ఇష్టము. సో అందుకోసం అని చెప్పేసి, నాకు ఎందుకంటే శ్రీరంగంలో ఒక రంగా సార్. ఓకే. శ్రీరంగంలో ఒక అబ్బాయి అండి గురుగారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అవునండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. శ్రీరంగం లోపల ఇదన్నమాట, ఏమంటారు, ఇంకో మా పిల్లలు అమెరికాకి వెళ్తున్నప్పుడు మా వైఫ్ ఏడుస్తూ ఏడుస్తున్నారు. సో అదే కదా. ఈ బుజ్జిబాగా వచ్చారు అమ్మగారి పక్కన. ఎక్కడ మీరు ఇప్పుడు ప్రొఫెసర్ దగ్గర పెట్టారు. ఇది చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు మా పాత ఫోటోలు, చిన్నప్పటి ఫోటోలు చూస్తారా? ఇది ఒకటి పాత ఫోటో దొరికింది. నల్ల కళ్ళు పెట్టుకున్నారు. పాత ఫోటో ఎవరిలో ఉన్నారు సార్ నల్ల కళ్ళు పెట్టుకొని? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇది మా పాప తీసింది. ఇదేమో మేము ఇంకా చిన్నప్పటి ఫోటో. అవునవును, పాపకి అప్పుడు అయ్యో రావట్లేదా, కనిపించట్లేదా? వస్తుంది సార్. పాపకి ఎంత తేడా సార్? 4 years, 3.5 years. క్లియర్ గానే ఉందా ఈ ఫోటో? క్లియర్ గానే ఉంది. అమెరికాలోనే సార్ ఇది? అది అమెరికాలోనే. సో అట్లా మా వైఫ్ వాళ్ళ స్కూలు ప్రజెంటేషన్లో టీవీలో వచ్చింది. తను కూడా టీచర్ అండి. అవును, ఒకప్పుడు సాఫ్ట్వేర్లో ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ అన్నమాట. మా అన్నయ్య కూతురు, వీళ్ళిద్దరూ మా అన్నయ్య కూతురు. జాబ్ చేస్తున్నారండి. అవును మేడం, అవునండి. ఇద్దరు అన్నయ్య పిల్లలా సార్? మొన్న మ్యారేజ్ అయిన ఆ పాపకేనా సార్? రైట్ మీరు వెళ్ళకుండా కూర్చున్నారు కదా సార్? రైట్. ఇగో ఇది మా ఫ్యామిలీ ఫోటో, లేటెస్ట్ అనుకోండి, ఆల్మోస్ట్ లేటెస్ట్. బాబుని మొన్న చూసాను. మీ బాగా కలిస్తే సార్, బాబు పోలికలు. ఆ పాప ఏమో బాబు పోలికలు, ఈ పోలికలు ఒకటి. బాబాయ్ మేడం యొక్క తిరుగు. ఓకేనా? చాలా ఫోటోలు చూపించాను. ఇదేమో మా ఇంట్లోపల ఒకసారి అందరూ వచ్చారని చెప్పే కదా, మా ఇంట్లోపల చిన్న గ్యాదరింగ్ అయిందని చెప్పేసి అన్నాను మన స్టూడెంట్స్ తోటి. మన టీవీ మనీ మేడం కూడా ఉంటారు ఇందులో. ఎక్కడున్నారు? చూపించండి సార్. ఎక్కడున్నారు? గోవిందులు గారు, నేను ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? కనిపిస్తున్నారా? ఇప్పుడు ఒక బుక్ బ్యాగ్ చూద్దామండి. బ్యాగ్ కూడా ఎంత బాగుంది. ఉన్నానండి. మమ్మల్ని కూడా ఏమైనా తీసుకెళ్ళొచ్చు. చూడండి, లోపల ఒక జిప్ ఉంది, ఇక్కడ ఒక జిప్ ఉంది, ఇక్కడ ఒక జిప్ ఉంది. 2 జిప్స్ ఉన్నాయండి బ్యాగ్ కి. ఎవరో మనం పెట్టేసుకొని మళ్ళీ చిన్నగా స్మాల్ బ్యాగ్ లాగా చేసేసుకోవచ్చు. ఎవరో మాట్లాడుకుంటున్నారు. మనీ అని వస్తుంది సార్ మాట్లాడేది. ఓకే, సో అదొక ఫోటో. అది మా పాత ఫోటో అన్నమాట. నేను మీ ఇంట్లో జరిగిన దాంట్లో ఉన్నానని చెప్తున్నారు. అది ఇగో ఇది మా ధర్మపత్నిది, ఇది లేటెస్ట్. బాగున్నాయి సార్ ఫొటోస్, చాలా బాగున్నాయి. ఓకే, అది లాస్ట్ టైం దుబాయ్కి వెళ్ళినప్పుడు అనుకుంటా, 5 years బ్యాక్. ఇది బాగుంది. ఎన్ని జ్ఞాపకాలు దాచుకున్నారు అన్ని సెకండ్లలో వచ్చేస్తాయి మావి. ఇంకో ఇది కనిపిస్తుందా? హోటల్లో ఇది అక్కడ భూటాన్లో ఫస్ట్ డే నాడు. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళట్లేదు.
సినిమా స్టైల్లో ఉన్నారండి. మరి మీ గురువు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అంత మంచి భార్య దొరుకుతుంది సార్. అసలు ఎన్నో జన్మల పుణ్యం. అంతే అంటారా? అంతే, ఇంకో ఇది చాలా బాగున్నారండి. మేడం పేరండి? చాలా బాగా మాట్లాడతారండి, చాలా బాగా చెప్తారు ఇంటికి వెళ్తే. తెలుగు వస్తుందా అండి? తెలుగు చాలా బాగా మాట్లాడతారు, మనకన్నా బాగా మాట్లాడతారు. మేడం పేరేంటండి? పేరు మణిగారిని చూడలేదండి. కనిపించలేదు. చూడలేదా? ఆ ఫోటోలో ఉన్నారా మీరు? మా పాప చూడండి స్టైల్ అంతా. మీరు కూడా తెల్లగా ఉన్నారు సార్ అప్పుడు. నేను ఎప్పుడు తెల్లటి తెలుపు. మా ఇంట్లో అందరూ కూడా కర్రటి కలుపు. నేను తెల్లటి ఎండలో తెలుపు. తిరగడం వల్ల అలాగే ఉంటారండి. ఎండ లేదు, మన దిష్టి పడి అలా అయ్యారు. యా, మీరు అందరూ దిష్టి కొట్టేశారు. ఆర్ఎస్ఎస్ లో తిరిగి తిరిగి. కనిపిస్తున్నాయి ఆ ఫోటోలు? నేను తిప్పుకుంటూ పోతున్నాను. కనబడుతున్నాయండి. ఓకే, ఇంకా చాలా మరి చెట్టు చాలా దగ్గర ఫోటో. ఎక్కడ కూర్చున్నారు, చెట్టు దగ్గర. ఓకేనా? చాలా ఇంకా నేను మళ్ళీ ఇక పడుకుంటామే. అందరము చక్కగా పడుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి చూపిస్తా. ఇది కూడా దుబాయ్లోనే. అన్ని కంట్రీస్ తిరిగాం నేను ఆల్మోస్ట్. ఎంజాయ్ చేస్తారనమాట మొత్తం లైఫ్ అంతా. సార్ మొత్తం అంతా ఎంజాయ్ చేస్తారు, అన్ని చూసేస్తారు మొత్తం. కష్టం సుఖం. ఇప్పుడు దేశానికి సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఎంజాయ్ చేసి. లేదు, అప్పుడు కూడా చేస్తున్నా. అప్పుడు కూడా నేను ఇది వచ్చేసరికి నేను 37కి ఇండియాకి వచ్చేసా. మీ అబ్బాయి వచ్చి మీలాగా ఉన్నాడు. అవునా? ఓకే, వండర్ఫుల్. ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఇంకా మళ్ళీ అందరూ కూడా చక్కగా వినండి. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ వినండి చక్కగా. మన ఏదైనా అవేర్నెస్ ఉండడం మంచిది. ఇవాళ మనం కిరాతార్జుని అని చెప్పుకోకపోయినా కూడా అనేక విషయాలను తెలుసుకున్నాము. ఓకే, అవన్నీ కూడా రివిజన్ చేసి ఎప్పటికప్పుడు కళ్ళు తెరుచుకోండి. పిల్లల్ని చక్కగా పెంచండి. పిల్లల్ని ముత్యాలలాగా పెంచాలి. గుర్తుంచుకోండి, బాధ్యత అంటే ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా పెంచడం కాదు. పిల్లల్ని మంచిగా పెంచడం నేర్చుకోవాలి. పిల్లల్ని మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళ పిల్లల్ని కూడా ముత్యాలలాగా దేశానికి ఉపయోగపడేలాగా చేయాలి. ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండాలి. ఎక్కడైనా సరే ఆర్ఎస్ఎస్ కానీ ఇవి కానీ వాటిల్లో కానీ ఉండాలి. లేదా దేవుడి గురించి ఎంతో కొంత తెలుసుకొని ధర్మ ప్రచారం చేయాలి. ఇలా తెలుసుకోవాలి. సక్సెస్ ఏముందంటే డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు, కానీ డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. డబ్బు ఎలా అయినా వస్తుంది. ఇప్పుడు నేను 2007కి 37 ఇయర్స్ అప్పుడు నేను రిటైర్ అయిపోయాను. మరి నాకు డబ్బు రాకుండా ఆగిపోయిందా? ఆగలేదు. ఎక్కడో ఒక చోటు నుంచి దేవుడు ఇస్తూనే ఉంటాడు. అది గుర్తుంచుకోండి మీరు. డబ్బు ఆగదు. నేను ఇండియాకి వచ్చినప్పుడు అందరూ నన్ను అన్నారు, నువ్వు మూర్ఖుడవి, నువ్వు ఇంత చిన్నతనంలో 37 ఏళ్ళకే ఉద్యోగం వదిలేస్తారా ఎవరైనా? అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తారా? ఏంటి అంటే, నేను స్పిరిచువాలిటీ నేర్చుకోవాలి, నా ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి, అనుకున్న సేవ చేసుకోవాలి అనుకున్నా. నా ఎంజాయ్మెంట్ని నేనేం ఆపుకోలేదు. పిల్లల్ని మంచిగా చూపించాను, దేశాలు తిప్పాను, అందరినీ తిప్పుకున్నాము, అన్నీ చేసాము. అన్ని రకాలుగా చేయగలిగేవి చేస్తాం. మనం చేయగలిగేవన్నీ చేసుకుంటూనే సేవ చేసుకోవాలి. మనమేమీ ఎంజాయ్ చేయకుండా ఏడుస్తూ కూర్చోమని అనలేదు కదా. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి. చేయగలిగేది చేయండి. డబ్బు సరిపోదు, నేను ఎప్పుడో డబ్బు సంపాదించాక ఎంజాయ్ చేస్తాను అనుకోకండి. ఎంజాయ్ ఇవ్వాలా చేయండి. డబ్బు అదే వస్తుంది. డబ్బు విల్ ఫాలో యూ. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాలని మళ్ళీ పునశ్చరణ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు అనుకోని ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆత్మబోధ ద్వారా. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.